ఎంత మధురమైనది యెహోవా నామము. 11వ అధ్యాయం మనం గమనించినప్పుడు మరలా వాళ్ళు రాజ్యాన్ని గురించి గిల్గాల్కు వచ్చి అక్కడ మరలా తిరిగి రాజ్య పరిపాలనా పద్ధతిని స్థాపించడం జరుగుతుంది. 12వ అధ్యాయంలో సమూయేలు యొక్క ముగింపు మాటలను మనం చూస్తూ ఉంటాం. సమూయేలు ముగింపు మాటలను మనము చూస్తాము. ఇక 13వ అధ్యాయము మనం గమనించినప్పుడు 13వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుండి ఫిలిస్తీన్లతో ఇజ్రాయేలుకు జరిగినటువంటి యుద్ధాన్ని గురించి మనం గమనిస్తూ ఉంటాం. 1వ వచనం నుంచి 7వ వచనం వరకు. ఫిలిస్తీన్లతో యుద్ధం జరిగినప్పుడు 5వ వచనంలో అంటాడు, ఫిలిస్తీన్లు ఇజ్రాయేలుతో యుద్ధం చేయటకై 30,000 రథాలు, 6,000 గుర్రపు రౌతులు, సముద్రపు దరి నుండి ఇసుక రేణువులంత విస్తారమైన జన సమూహము కూర్చుకొని వచ్చారే. వాస్తవంగా ఈసారి చాలా టఫ్ గా ఉందన్నమాట పరిస్థితి. ఏమిటంటే దాదాపు వాళ్ళ గుర్రాలు గాని రథాలు గాని చాలా భారీ సంఖ్యలో, ఇక్కడ చెప్తున్నాడు సముద్రపు దరి నుండేటువంటి ఇసుక రేణువులు ఎంత విస్తారంగా ఉంటాయో అంతమంది ఇజ్రాయేలీల మీదకి వచ్చారు. ఇజ్రాయేల్ పరిస్థితి ఎలా ఉందంటే 6వ వచనము, ఇజ్రాయేలీలు దిగులు పడుచు వచ్చి తాము ఇరుకులో ఉన్నట్టు తెలుసుకొని గుహల్లో, పొదల్లో, మెట్టల్లో, ఉన్నత స్థలాల్లో, కోపముల్లో దాక్కున్నారు. అంటే యుద్ధం చేసే పరిస్థితి కూడా లేదు, ఎటోళ్ళు అటు మొత్తం కూడా దాక్కున్నారు. దాక్కొని కొందరు హెబ్రీలు యోర్దాన్ నది దాటి గాదు దేశానికి గిలాదుకు వెళ్ళిపోయారు. సౌలు ఇంకా గిల్గాల్లోనే ఉన్నాడు. గిల్గాల్ నుంచే సౌలు ఆయన పరిపాలన చేసింది. ఇందాక కూడా మనం చూసాం, గిల్గాల్ ఇది జ్ఞాపకం ఉంచుకోండి అని చెప్పేసి. అయితే సౌలు ఇంకా గిల్గాల్లోనే ఉన్నాడు. అయితే కొందరు ఏం చేస్తారంటే జనులు భయపడుచు అతన్ని వెంబడించారు. 8వ వచనం దగ్గర నుండి మనం చదివేటప్పుడు ఇక్కడ యుద్ధానికి బయలుదేరి వెళ్ళి, అంటే యుద్ధం ప్రారంభించడానికి ముందుగా దేవునికి బలి అర్పించటము, తర్వాత యుద్ధం ప్రారంభించటము జరుగుతుంది. అయితే ఈ బలి అర్పించేటువంటి కార్యక్రమాన్ని లేవీలు మాత్రమే చేయాలి, యాజకులు. సౌలు సమూయేలు కబురు పెట్టాడు రమ్మని చెప్పేసి. 8వ వచనం, సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములాగి సమూయేలు గిల్గాలుకు రాకపోవుట, జనులు తన యొద్ద నుండి చెదిరిపోవుట చూచి, ఇందాకడే మనం చూసాం కదా, ఎటోళ్ళు అటు వెళ్ళిపోయి పారిపోతూ ఉన్నారు. పారిపోయేటువంటి సందర్భంలో ఇక యుద్ధం స్టార్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. యుద్ధం స్టార్ట్ చేయాలంటే సమూయేలు కబురు పెట్టాడు. సమూయేలు కబురు పెట్టి 7 దినాలు ఆగాడు. 7 దినాలు అయిపోయినా కానీ ఇంకా ఆయన రాలేదు. రాకపోయేసరికి 9వ వచనం, దహన బలు సమాధాన బలు నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి బలి అర్పించను. తర్వాత వచనము, అతడు బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. ఈయనకు చూడండి ఎంత కంగారుగా ఉందో పాపం. జనాలు పారిపోతున్నారు, అటువైపు ఏమో మీదకు వచ్చేస్తూ ఉన్నారు, యుద్ధం ఏమో ప్రారంభించాలి, ఈయనేమో బలి ఇవ్వటానికి ఇంకా రాలేదు. ఈయన కొరకు చూస్తే పరిస్థితి చేయి దాటిపోయేటట్టు ఉంది, నా దగ్గరికే తేండి బళ్ళు అని చెప్పేసి ఆయన దగ్గర తెచ్చారు. ఈయన సౌలు అనేటువంటి ఈయన రాజు అయితే అయ్యాడు, కానీ ఈయన బెన్యామీను గోత్రానికి చెందిన ఆయన. వీళ్ళు బలి అర్పించడానికి లేదు. ఈ బెన్యామీను గోత్రంలో ఉన్నటువంటి వాళ్ళు బలి అర్పించకూడదు. అంటే రాజు అయితే అయ్యాడులే గాని, ఆయన రాజు అయినా గాని బలి మాత్రం అర్పించకూడదు. అయితే అధికారం ఆయన చేతిలో ఉంది కదా, తేండి బలి అంటే తెచ్చారు, ఆయనేమో బలి అర్పించాడు. అర్పించిన తర్వాత ఈ లోపు సమూయేలు వచ్చాడు. సమూయేలు వచ్చి ఆయన అడుగుతూ ఉన్నాడు, వందనము చేయుటకై బయలుదేరగా సౌలు, సమూయేలు అతనితో నువ్వు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుంచి చెదిరిపోవటం, నిర్ణయ కాలంలో నువ్వు రాకపోవటం, ఫిలిస్తీన్లు మిక్మాషులో కూడి ఉండటం నేను చూచాను. 3 రీజన్స్ చెప్పాడు. ఫిలిస్తీన్లేమో వచ్చేసారు, నువ్వేమో ఇంకా రాలేదు, జనాలేమో నా దగ్గర నుంచి ఎటోళ్ళు అటు పారిపోతూ ఉన్నారు. కాబట్టి ఇంకా యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిస్తీన్లు గిల్గాలుకు వచ్చి నా మీద పడుదురని నా అంతటా నేనే సాహసించి పని చేశాను అని అన్నాడు. అందుకు సమూయేలు ఇట్లా, నేను నీవు దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞను గైకొనక అవివేక పని చేశావు. నువ్వు చేసినటువంటి పని ఏమిటి అంటే అవివేక పని. అవివేక పని ఎందుకు అవివేకము అంటే, జనాలు పారిపోతున్నారు కదా, నువ్వు రాలేదు కదా అందుకే చేశానంటే, అయినా సరే అవివేక పని. ఎందుకంటే దేవుడు చెప్పనటువంటి దాన్ని నువ్వు చేయకూడదు. రెండవది, ఒకవేళ లాస్ జరిగితే జరగని, యుద్ధం స్టార్ట్ అయితే అవని, అయినా కానీ నువ్వు ఈ పని చేయకూడదు. మనం ఇదే పదే పదే చూస్తాము. దేవుడు ఏం చెప్పాడో అదే జరగాలి కానీ, నష్టం జరుగుతుంది లేకపోతే మరేదో జరుగుతుంది అని మనం చేయకూడదు. ఆ తర్వాత కూడా మనం చూస్తూ ఉంటాం, మనస్సాన్ని తీసుకొని రావడానికి దావీదు వెళ్ళినటువంటి సందర్భంలో కూడా ఉజ్జయ అనే వ్యక్తి ఎడ్లకు కాలు జారి మందసం కింద పడిపోతుంటే చేయి చాపి పట్టుకున్నాడు. అదే దేవుడు కూడా ఉజ్జయనే చంపాడు.
కాబట్టి దేవుడు ఏం చెప్పాడో అదే జరగాలి గాని, దానికి వేరే కారణం చూపించి, మనం మన చేతిలోకి తీసుకోవటానికి లేదు ఇక్కడ. నువ్వు చేసినటువంటి పని అవివేకపు పని. దీని రిజల్ట్ ఏమిటి అంటే ఆయన చెప్తూ ఉన్నాడు 13వ వచనము, నీ రాజ్యాన్ని ఇజ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచాలి అని యెహోవా తలంచాడు. సదాకాలము రాజ్యం నీకిద్దాము అని చెప్పేసి అనుకున్నాడు. అయితే ఇప్పుడు నువ్వు చేసినటువంటి ఈ అవివేకపు పని వలన అయితే నీ రాజ్యము నిలవదు. కానీ ఇక మీదట ఇది అవ్వదు. 14వ వచనము, దేవుడు తన చిత్తానుసారమైనటువంటి, ఇక్కడ చెప్తున్నాడు, యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొన్నాడు, నీకు ఆజ్ఞాపించిన దాన్ని నువ్వు గైకొనకపోతేవి గనక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతిగా నియమించను. ఇదే అందరికీ కూడా వర్తిస్తుంది. దేవుడు చెప్పిన దాన్ని చేస్తే దేవుడు ఉపయోగించుకుంటాడు, లేకపోతే వాళ్ళని తోసేసి మరొకరిని తెచ్చిపెట్టుకుంటాడు. ఈ రోజైనా సేమ్ ప్రిన్సిపల్. అంతేగాని అధికారంలోకి వెళ్ళగానే సౌలు అనుకున్నాడు ఇక నేనే రాజుని, నాకు ఎదురేముంది అన్నట్లుగా ప్రవర్తించాడు. కానీ దేవుడు సుప్రీం అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన నియమిస్తే వచ్చినటువంటి ఆయన. కాబట్టి ఈయన త్రోసివేయబడ్డాడు. ఇక ఆ తర్వాత 13వ అధ్యాయము మనం గమనించినప్పుడు 13వ అధ్యాయము ఆయన ఇచ్చినటువంటి బలి వల్ల సౌలు ఎలాగ తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇక ఆ తర్వాత వాళ్ళతో జరిగేటువంటి యుద్ధాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఆ యుద్ధంలో 14వ అధ్యాయం మనం చూసినప్పుడు యోనతాన్ అంటే సౌలు యొక్క కుమారుడు. ఆయన ఫిలిస్తీన్ల మీద యుద్ధాన్ని గెలవటం జరుగుతుంది. దాని గురించి తెలియజేస్తూ ఉంటాడు అనమాట. ఫిలిస్తీన్ల మీదకి యోనతాన్ ఎలాగ వెళ్ళాడు, ఎలా యుద్ధం చేశాడు, దాన్ని గెలిచాడు. ఈ విషయాలన్నీ కూడా 14వ అధ్యాయంలో నమోదు చేయబడ్డాడు. అయితే 14వ అధ్యాయం 24వ వచనం నుంచి సౌలు అవివేకంగా చేసినటువంటి ఒక మ్రొక్కుబడిని గురించి తెలియజేస్తూ ఉంటాడు. 24వ వచనం నుంచి ఆయనేమో ఒకవైపు కొడుకు అంటే వీళ్ళకి చెప్పలేదు. చెప్పకుండా ఆయన ఏం చేశాడంటే ఆయన తన ఆయుధాలు మోసేటువంటి వాడిని తీసుకొని వెళ్ళిపోయి ఫిలిస్తీన్ల మీద పడ్డాడు. పడి అటు నుంచి ఆయన యుద్ధం చేస్తూ ఉన్నాడు. యుద్ధం చేస్తూ ఉంటే 24వ వచనము ఆయన ఏం చేశాడంటే సౌలు ఏం చేశాడంటే నేను నా శత్రువుల మీద పగ తీర్చుకోక మునుపు సాయంకాలం కాక మునుపు భోజనం చేసేవాడెవడో వాడు శపించబడతాడు అని సౌలు ప్రమాణం చేశాడు. కొడుకు వెళ్ళిపోయాడు కదా యోనాతాను, వాళ్ళతో యుద్ధం చేశాడు. యుద్ధం చేసి ఆయన గెలిచాడు. గెలిచి ఆయన ఏం చేశాడంటే కొంచెము తేనెను ఆయన నోట్లో పెట్టుకోవడం జరిగింది. కొంచెం తేనెను ఆయన నోట్లో పెట్టుకునేసరికి సౌలు చేసిన ప్రమాణం ఏంటంటే సాయంకాలం వరకు ఎవడో కూడా ఏం ముట్టుకోకూడదు అన్నాడు. కానీ యోనాతాన్ ఏమో కొంచెం తినేశాడు. తినేస్తే ఇప్పుడు ఏం చేయాలి? ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఎవడైతే సాయంకాలం కాక మునుపు జనాల మీద పగ తీర్చుకోక మునుపు ఏం మనం తినకూడదు అంటే తిండి తిప్పలన్నీ కూడా తర్వాత ముందు యుద్ధము అని ఒక నాయకుడిగా నడిపిస్తున్నాడు. పాపం అది తెలియక యోనాతాను కొంచెము తేనె పూచుకునేసరికి నువ్వు చావాల్సిందే, ఖచ్చితంగా నేను మొక్కున్నాను అని చెప్పేసి సౌలు అంటాడు. అనేసరికి ప్రజలందరూ కూడా దానికి అడ్డం వచ్చేస్తారు. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంత గొప్ప రక్షణ ఆయన వల్ల మనకు వచ్చింది కదా, ఆయన్ని మనం ఎట్లాగా చంపుతాము అని చెప్పేసి ప్రజలు దానికి అంగీకరించలేదు. కాబట్టి ఆ విషయాలన్నీ కూడా మనము అందులో గమనించడం జరుగుతుంది అనమాట. 14వ అధ్యాయము తర్వాత 14వ అధ్యాయం ఇక చివరి భాగం 47వ వచనం నుంచి కనుక మనం చూసినట్లయితే ఇజ్రాయేలీల శత్రువులందరి మీద కూడా సౌలు చేసినటువంటి యుద్ధాలను గురించి మనం చూస్తూ ఉంటాం. రాజుగా అయిన తర్వాత 15వ అధ్యాయం మనం చూసినప్పుడు 15వ అధ్యాయము సౌలు తృణీకరించబడినటువంటి మరొక సంఘటన. అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా సంహరించమని చెప్పి పంపిస్తే మరలా రెండవసారి సౌలు ఫెయిల్ అయినటువంటి దాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. అమాలేకీయుల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ సంహరించు అంటే వాళ్ళ రాజుని ప్రాణాలతో పట్టుకొని వచ్చాడు. అంతేకాదు వాళ్ళ పశువులు కూడా ఆయన నాసిరకం అన్నిటిని కూడా నరికేసి బలంగా ఉన్నటువంటి వాటన్నింటిని కూడా పట్టుకొని వస్తాడు. అంటే బ్రతికిచ్చి వాటిని అలాగనే బ్రతకగానే తీసుకొని వస్తాడు. సమూయేలు వస్తాడు. సమూయేలు వచ్చి వాటి అరుపులు వాటి కేకలు వినబడుతూ ఉంటాయి అన్నమాట. వినబడుతూ ఉంటే సమూయేలు వచ్చి అడుగుతాడు. 15వ అధ్యాయము మనం గమనించినప్పుడు 9వ వచనం, సౌలును జనులను కూడి అగగును గొర్రెల్లో ఎడ్లలో క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిని మంచి వాటిని నిర్మూలం చేయక కడగా ఉంచి పనికిరాని నీచ పశువులని నిర్మూలం చేశారు. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమయ్యేలాగా సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుదీసి నా ఆజ్ఞ గైకొనకపోయాడు గనుక అతను రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. దేవుడు చెప్తున్నాడు, నేను అసలు ఆయన రాజుగా పెట్టినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను అని చెప్పేసి దేవుడు అన్నాడు. పశ్చాత్తాపడుతున్నాను అని చెప్పేసి దేవుడు అన్నప్పుడు సమూయేలు బయలుదేరి వచ్చి మనం గమనిస్తూ ఉంటాం. కింద వచనాల్లో చూసినప్పుడు 14వ వచనం సమూయేలు అలాగైతే నాకు వినపడుచున్నటువంటి గొర్రెలు అరుపులు రంకెళ్ళు ఎడ్ల రంకెలు ఎక్కడివి అని అడిగాడు. సమూయేలు వచ్చాడు. దేవుడు చెప్పినట్లు అంతా చేసావా అంటే అయ్యా అంతా చేశాను, అంతా అయిపోయింది అంటే మరి నాకు ఇంకా మరి ఎడ్లు గొర్రెలు ఈ రంకెలు అరుపులు వినపడుతున్నాయి అయ్యేంటి, మొత్తం సంహరించమన్నాడు సంహరించలేదా అని అన్నాడు.
అంటే 15వ వచనం, అందుకు పట్టుకోగానే చెరగదు, వెళ్ళిపోయేటప్పుడు అలా పట్టుకొని లాగటం అన్నమాట. అంటే ఒక ప్రవక్త మీద చెయ్యి వేసే అంత దౌర్జన్యానికి, అహానికి ఆయన వచ్చేసాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన రాజు కదా, ఆయన పరిస్థితి ఇప్పుడు అక్కడ ఉంది, అలా ఉంది. ఎందుకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నానంటే, వాస్తవంగా దేవుడు సౌలుని తోసేసాడు. సౌలుని తోసేసి ఆయన క్రొత్త రాజుని పెట్టుకోవటానికి ఆయన ఆలోచన చేశాడు. 16వ అధ్యాయము 1వ వచనం నుంచి మీరు చూసినప్పుడు దావీదుని అభిషేకించినటువంటి కార్యాన్ని మనం చూస్తూ ఉంటాం. 16వ అధ్యాయం, దావీదు అభిషేకించబడుట. దేవుడు సమూయేలుకు ప్రత్యక్షమై, నువ్వు ఎంతకాలం బాధపడతావు, ఆ రాజుని సౌలుని తోసేశానని, నువ్వు లేచి బయలుదేరి వెళ్ళు, బయలుదేరి వెళ్ళి నువ్వు, నేను యెషీ కుమారులో ఒకని కనుక్కున్నాను, ఆయన రాజుగా అభిషేకించంటే, దానికి సమూయేలు చెప్పినటువంటి మాట చూడండి. సమూయేలు చెప్పినటువంటి మాట 16వ అధ్యాయము మనం గమనించినప్పుడు 2వ వచనము, నేను వెళ్ళిన సంగతి సౌలు విని యెడల అతడు నన్ను చంపుననగా. అయ్యా, రాజుగా ఇంకొకరిని అభిషేకం చేయడానికి నేను వెళ్ళానన్న సంగతి సౌలుకు తెలిస్తే నన్ను చంపేసేడా? అంటే ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలాగ ఉంది అంటే, రాజు అయిపోయిన తర్వాత ఆయనలో వచ్చినటువంటి అహము కాబట్టి నన్ను ఏమాత్రం ఇప్పుడు ఆయన లెక్కించే పరిస్థితిలో లేడయ్యా. నేను గనక ఇంకొకరిని అభిషేకం చేయడానికి వెళ్ళాను అంటే, నువ్వు వెళ్ళమంటే వెళ్ళినా గాని నన్ను అసలు భూమి మీద ఉండడు, చంపేస్తాడు, పరిస్థితి అది అని అన్నాడు. ఇక అప్పుడు దేవుడు చెప్పాడు, సరే అయితే నువ్వు ఒక పని చేయి, నువ్వేం చేస్తావంటే ఒక పెయ్యను తీసుకొని యెహోవాకు బలిపశువును వధించడానికి ఆ ఊరు వచ్చాను అని బయలుదేరారు బెత్లెహేముకి. ఊర్లో వాళ్ళందరూ అడుగుతారు, ఎందుకు వచ్చావు అంటే, ఒక పలానా కొత్త రాజుని పెట్టడానికి వచ్చానని చెప్పొద్దు. అలా చెప్పకుండా ఒక పెయ్యను తీసుకొని బెత్లెహేం వెళ్ళు. బెత్లెహేం ఎందుకు వచ్చావయ్యా? ప్రవక్త వచ్చాడు అనగానే జనులు భయపడిపోతారు కదా, మన ఊరికి ప్రవక్త రావటం ఏంటని. ఎందుకు వచ్చావు అంటే, నేను యెహోవాకు బలి ఇవ్వటానికి వచ్చాను అని ఒక పెయ్యను తీసుకొని వెళ్ళు. వెళ్ళి ఆ బలికి ఊర్లో వాళ్ళందరినీ కూడా, పెద్దలందరినీ కూడా పిలిపించు. అలాగనే నువ్వు వెళ్ళినటువంటి పని కూడా చేసుకొని రా అని చెప్పేసి అన్నాడు. ఇక 16వ అధ్యాయం మనం గమనించినప్పుడు దావీదు ఎంపిక చేయబట్టని చూస్తూ ఉంటాం. యెషీ కుమారుల్లో ఒకరిని అని చెప్పేసి అనగానే యెషీకి చెప్పాడు, నీ కొడుకుల్లో ఒకరిని దేవుడు రాజుగా చేయబోతున్నాడు, నీ కొడుకులందరినీ పిలువని. అయితే ఈ యెషీ ఏం చేశాడంటే, అందరినీ పిలిచాడు కానీ చివరి వాడిని పిలవలేదు. అంటే చిన్నవాడైనటువంటి దావీదుని పిలవలేదు. ఆయనకున్నటువంటి 7 కొడుకులు అన్నమాట, 7 కుమారులు వరుసగా వచ్చారు. వీళ్ళు కాదు, వీళ్ళు కాదు, వీళ్ళు కాదు అని అందరినీ పక్కన పెట్టేశాడు. పక్కన పెట్టేస్తే సమూయేలుకు డౌట్ వచ్చింది, అసలు నీ కొడుకులందరూ ఇక్కడ ఉన్నారా చెప్పు అని చెప్పేసి అన్నాడు. అంటే 11వ వచనము, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషీని అడగా, అతడు ఇంకా కడసరి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలు కాయిస్తున్నాడు. అయ్యా, చిన్నోడు ఉన్నాడు కానీ వాడు గొర్రెలు కాస్తున్నాడు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? చిన్నోడు ఉన్నాడయ్యా, మరి వాడిని కానీ పిలవమంటావా ఏంటని అర్థం. అంటే నువ్వు రాజుగా సెలక్షన్ అన్నావు కదా, అందుకనే వీళ్ళందరినీ పిలిచాను పనికొచ్చే వాళ్ళని, వాడు గొర్రెలు కాసుకునేవాడు కదా అని రాజు సెలక్షన్కి పిలవలేదయ్యా అని చెప్పేసి అన్నాడు. అయితే సమూయేలుకి అప్పటికే అర్థమైపోయింది, 7 కొడుకులు ఉన్నాడు, ఈ ఒక్కడిని తప్ప అందరినీ చూశారు, వీళ్ళందరినీ కాదు అని అన్నాడంటే ఇంకెవరా ఇవ్వాలి? ఖచ్చితంగా ఆ మిగిలిన వాడే అయి ఉండాలి. కాబట్టి సమూయేలు ఏం చెప్పాడంటే, ఆడిని పిలిపించు, వచ్చే వరకు మనం ఇక్కడే కూర్చుందాం, పిలిపించు ఆయన అని చెప్పేసి అన్నాడు. అయితే సమూయేలు, నీవు వాడిని పిలిపించు, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందామని యెషీతో చెప్పగా, వచ్చే వరకు ఇక్కడే కూర్చుంటా, నేను పిలిపించు అని చెప్పేసి అన్నాడు. మనం అంటాం కదా, ఆగ మేఘాల మీద ఉన్న పలంగా పిలిపించాడు, కబురు పెట్టాడు. ఎప్పుడైతే ఆయన పిలిపించి లోపలికి తెచ్చేటప్పటికి, నేను కోరుకున్న వాడు ఇతడే, నువ్వు లేచి వాడిని అభిషేకించమని యెహోవా సెలవేయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వాణ్ణి అభిషేకం చేశాను. వాని సహోదరులు ఎదుట, ఇక్కడ మీరు ఒక హోంవర్క్ చేయాలి, వాని సహోదరుల ఎదుట అభిషేకించాడు. సహోదరుల యొక్క ప్రతిస్పందన ఎలా ఉంటుంది? హోంవర్క్ అంటే ప్రతిస్పందన ఎలా ఉంటుంది అనేటువంటిది ఏంటండి అని అడుగుతారేమో. ఉదాహరణకి పెద్దవాడిని పిలిపించినప్పుడు ఆయన చెప్తూ ఉంటాడు, ఎలీయాబు అనేటువంటి ఆయన వచ్చాడు. ఎలీయాబుని పిలిపించినప్పుడు అప్పటికే వాళ్ళు సైన్యంలో పనిచేస్తున్నాడు, చాలా ఎత్తున్నాడు, చాలా లావు ఉన్నాడు, వీడు కాదన్నాడు. తర్వాత అభినదాబ్ వచ్చాడు, వీడు కాదన్నాడు. షమ్మా వచ్చాడు, కాదన్నాడు. వాళ్ళందరూ కూడా చాలా బలాఢ్యులైన మనుషులు. వాస్తవంగా సమూయేలు కూడా అంత ఎత్తు, అంత లావు అలా ఉండేసరికి నిజంగా యెహోవా కోరుకుంటే గీరుకుంటే వీడినే కోరుకొని ఉన్నాడేమో అని పాపం ఆయన కూడా పొరపడ్డాడు. ఇప్పుడు వాళ్ళందరినీ నువ్వు కాదు అని అందరినీ పక్కన నెట్టేసి, ఒక పిల్లోని నువ్వే అని చెప్పేసి కోరుకుంటే, ఈ పక్కన నెట్టేసిన వీళ్ళందరికీ ఎలా ఉంటుంది? వాస్తవంగా అక్కడ ఏమన్నాడంటే బాలుడు అని చెప్పేసి అన్నాడు, పిల్లోడు కదా, ఎట్లా ఉంటుంది వీళ్ళందరికీ?
ఏంట్రా ఈడు మన తమ్ముడు, వాడు రాజు అవుతాడా? అసలు వాడికి రాజ్యం గురించి తెలుసా? యుద్ధం గురించి తెలుసా? మనమంటే యుద్ధంలో ఉన్నాము అని వాళ్ళు డిస్కస్ చేసుకోరా? అనుకోరా? వాళ్ళ స్పందన ఎట్లా ఉంటుంది? ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నామంటే, తరువాత ఇదే అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తపరుస్తారు. ఇదే అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తపరచడాన్ని మనం చూస్తూ ఉంటాం. తర్వాత 16వ అధ్యాయము 14వ వచనం నుంచి గనుక మనం చూసినట్లయితే, దేవుడు తన కార్యాన్ని ప్రారంభించాడు. ప్రారంభించి యెహోవా దగ్గర నుంచి దురాత్మ ఒకటి వచ్చింది. దురాత్మ ఒకటి వచ్చి సౌలు మీదకి రావటము, సౌలు మీదకు వచ్చినప్పుడు వాయిద్యాలు బాగా వాయించగలిగినటువంటి ఒక వ్యక్తిని చూడమని చెప్పేసి అంటే, వాయించగలిగినటువంటి వ్యక్తి కొరకు వాళ్ళందరూ చూశారు. చూసి ఏం చేశారంటే దావీదును పట్టుకొచ్చారు. పట్టుకొస్తే ఈ దావీదు దురాత్మ వచ్చినప్పుడల్లా వాయిస్తూ ఉన్నాడు. అంటే ఈ దావీదు ఏం చేశాడంటే సౌలు దగ్గరికి చేరాడు. చూడండి దేవుడు తన మిషన్ ఎట్లా ప్రారంభించాడు. ఈయన ఇజ్రాయేల్ మీద రాజుగా అభిషేకించబడ్డాడు. కానీ ఇంకా ప్రజల దృష్టిలో మాత్రము సౌలు సింహాసనం దిగలేదు. సౌలే రాజు. కానీ దేవుని దృష్టిలో మాత్రము ఈయన రాజు. అభిషేకం అయిపోయింది. ఎప్పుడైతే అభిషేకం అయిపోయిందో ఈయన రాజు. సౌలుని ఎప్పుడో తోసేశాడు. కానీ ప్రజల దృష్టిలో మాత్రం ఈయన గొర్రెలు కాసుకునేవాడే. సౌలే రాజుగా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఏం చేశాడంటే దేవుడు సౌలు దగ్గరికి, సౌలు యొక్క దగ్గర వాయిద్యాలు వాయించటానికి, ఆ దురాత్మ పట్టినప్పుడు వెళ్ళగొట్టడానికి ఆయన్ని ఏర్పాటు చేశాడు. ఇక 17వ అధ్యాయం మరలా దేవుడు తన మిషన్ ప్రారంభించాడు. 17వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూసినప్పుడు గొలియాత్ అనేటువంటి ఒక వీరుడు వచ్చి ఆయన ఇజ్రాయేలీలను పిలుస్తూ ఉండటాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇజ్రాయేళ్ల మీద సవాల్ చేస్తూ ఉన్నాడు. అసలు మీరు మేము అందరం ఇంత లాస్ ఎందుకు యుద్ధంలో? మీరు అందరూ రావటం, మేమందరం రావటం, యుద్ధం చేసుకోవటం. నేను ఒక్కడిని వస్తాను, మీలో కూడా ఒక్కడిని పంపించండి. నేను ఓడిపోతే ఫిలిస్తీన్లు ఓడిపోయినట్టే, మీరు ఓడిపోతే, మీరు పంపించేవాడు ఓడిపోతే ఇజ్రాయేల్ ఓడిపోయినట్లే. కాబట్టి ఒక్కడిని పంపించండి అని చెప్పేసి అన్నారు. మనం చదువుతూ ఉంటాము, ఈడు 6 మూరల జానెడు ఉన్నాడు. అంతేకాదు చిన్నప్పటి నుంచి యుద్ధంలో అభ్యాసం కలిగినటువంటి వ్యక్తి. రాజు కూడా ముందుకు రాలేదు ఈయన చూసి. 17వ అధ్యాయము మనం గమనించినప్పుడు ఈ అధ్యాయంలో దాదాపు వాడు రోజు రావటము, 40 రోజుల నుంచి సవాల్ చేయటము, 40 రోజులు అయిపోయినా గానీ ముందుకు ఎవడు కూడా రావట్లేదు. యుద్ధం జరుగుతుంది కదా! దావీదు అన్నలంతా కూడా యుద్ధంలో ఉంటే దావీదు ఏం చేశాడంటే, దావీదు తండ్రి యేషీ దావీదుని పిలిచి, నాయనా అన్నలు యుద్ధంలో ఉన్నారు. మరి యుద్ధం జరుగుతుంది. వాళ్ళ క్షేమ సమాచారం ఏంటి? అసలు వాళ్ళు చచ్చారా? బతికారా? కొంచెం కనుక్కొని తీసుకొని రా అయ్యా క్షేమ సమాచారం అని దావీదును పంపించాడు. కొంచెం ఆహార పదార్థాలు అవన్నీ వాళ్ళకిచ్చి. దావీదేమో చిన్నపిల్లోడు కదా! మందలు అప్పగించేసి అక్కడికి వచ్చి యుద్ధం జరుగుతుంది అంటే యుద్ధం చూద్దామని సరదాగా అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి యుద్ధం జరుగుతుందేమో అని వెళ్ళేసరికి 40 రోజుల నుంచి యుద్ధం లేదు. రోజు వాడికి రావటం, మీలో ఎవడన్నా ఉంటే పంపించండి అని చెప్పేసి అంటాం, వీళ్ళందరూ భయపడిపోవటం ఇదే చూశాడు. వాస్తవంగా దావీదు వాళ్ళు చూశాడు కానీ 40 రోజుల నుంచి అదే జరుగుతుంది. దావీదు ఆశ్చర్యపోయాడు. అదేంటి ఇంత రాజ్యంలో అసలు వాడిని కొట్టేవాడు ఒకడు కూడా లేడా అని. దావీదు ఏం చేశాడంటే, వాడిని గనక కొడితే గెలిస్తే ఏమిస్తారని అడుగుతూ ఉన్నారు. ఈ లోపు రాజు దగ్గరకు ఆ సమాచారం వెళ్ళింది. అయ్యా మనమేమో 40 రోజుల నుంచి ఇలా ఉన్నాం, ఎవడో ఒకడు వచ్చాడు, వాడిని గనక గెలిస్తే ఏమిస్తారని అడుగుతున్నారంటే, తేండి వాడిని నా దగ్గరకు అన్నాడు. అంటే రాజు కొంచెం సీరియస్ గా తీసుకున్నాడు. అంటే నిజంగా వెళ్తాడేమో అని. తీరా తీసుకొని రాజు దగ్గర నించోబెట్టేసరికి పిల్లోడాడు. సరే పిల్ల మాటలు మాట్లాడి ఉంటాడేమో అని చెప్పేసి, లేదులే నాయన నీ బలం చాలదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అన్నాడు. 33వ వచనము, సౌలు ఈ ఫిలిస్తీని ఎదుర్కొని వానితో పోరాట్టుకు నీకు బలం చాలదు, నువ్వు బాలుడువు, వాడు బాల్యం నుంచి యుద్ధాభ్యాసం చేసిన వాడు అని దావీదుతో అన్నాడు. నువ్వు బాలుడు, నువ్వు పిల్లోడు అయ్యా, నీకు బలం చాలదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అంటే, దావీదు మాత్రం సీరియస్ గానే మాట్లాడాడు ఆ మాటలు. వాడిని గెలవటానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. దావీదు అంటూ ఉన్నాడు, అయ్యా నేను మందలు మేపేటువంటి వాడిని, నా గొర్రెలు కాస్తూ ఉంటే ఒకసారి సింహం వచ్చింది, ఒకసారి ఎలుగుబంటి వచ్చింది, మందలో నుంచి ఒక గొర్రెపిల్లను ఎత్తుకొని పోయింది. అయితే నేను దాన్ని తరిమి చంపాను, దాని నోట్లో నుంచి ఆ గొర్రెపిల్లను విడిపించాను. దాది నా మీదకి రాగా నేను గడ్డం పట్టుకుని దాన్ని కొట్టి చంపాను. కాబట్టి మీ దాసుడైన నేను ఆ సింహాన్ని ఎలుగుబంటిని చంపితిని. జీవం గల దేవుని సైన్యాన్ని తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వల్లే అగును. కాబట్టి సింహం బలం నుంచి, ఎలుగుబంటి బలం నుంచి రక్షించినటువంటి దేవుడు ఈ ఫిలిస్తీని చేతిలో నుంచి కూడా నన్ను కాపాడతాడు అని మాట్లాడేసరికి సౌలు కూడా కొంచెం నమ్మకం కుదిరింది.
నిజంగా నేనేదో పిల్లోడు అనుకుంటున్నాను, సింహాన్ని చంపాను అంటున్నాడు, ఎలుగుబంటిని చంపాను అంటున్నాడు. కాబట్టి సరే వెళ్ళు అని చెప్పేసి ఆయనకి యుద్ధ వస్త్రాలు ఉంటాయి కదా! అంటే యుద్ధ వస్త్రాలంటే ఒకవేళ పైన పెట్టుకునేటువంటి శిరస్త్రాణం కావచ్చు, లేకపోతే కత్తి కావచ్చు, లేకపోతే ఆ బట్టలు, ఆ డ్రెస్ అంతా కూడా వేశారు. ఆ బట్టలన్నీ వేసేసరికి దావీదేమో రోజు గొర్రెలు కాసుకునేవాడు. ఈ బట్టలు ఇవే పెద్ద బరువైపోయినాయి. అసలు వీటితో యుద్ధానికి వెళ్ళటం అనేటువంటిది ఆయనకి చాలా కష్టంగా అనిపించింది. అనిపించి ఆయన ఏం చేశాడంటే, "అయ్యా! ఇయన్నీ నాకు వాడుక లేవు. కాబట్టి దయచేసి నేను వీటితో వెళ్ళలేను. నేను ఎప్పుడు వెళ్ళేవాడిలాగానే నేను వెళ్తానని" అయ్యని బట్టలిప్పేసాడు. మరి ఎట్లా ఎళ్తావంటే, కత్తి లేదు, ఈటి లేదు, ఏమీ లేదు. రోజు ఎలాగైతే ఎళ్తాడో అలాగనే వెళ్ళిపోయాడు. 5 నున్నటి రాళ్ళు ఏరుకున్నాడు. చేతిలో ఒడిసెలు పట్టుకున్నాడు. రోజు గొర్రెలు కాచుకునేటప్పుడు ఏ బట్టలో ఆ బట్టలే. ఒక ఒడిసెల చిన్న రాళ్ళు ఒక 5 రాళ్ళు పట్టుకొని చాలా బలవంతుడైనటువంటి గొల్యాతు మీదకి వెళ్ళాడు. 17వ అధ్యాయం మనం చూస్తూ ఉంటాము. చివరికి ఏమైందంటే, మొట్టమొదటి రాయితోనే గొల్యాతుని పడగొట్టేయటము, పరిగెత్తుకొని వెళ్ళిపోయి వాడి కత్తి తీసుకొని వాడి తల నరకటము, తల నరికి పట్టుకొని రావటం మనం చూస్తూ ఉంటాం. 17వ అధ్యాయం మనం చూసినప్పుడు ఫిలిష్తీయుల మీద ఈసారి అంతకుముందు యోనాతాను ద్వారా ఒక విజయం వచ్చింది. ఈసారి దావీదు ద్వారా ఒంటి చేత్తో ఇశ్రాయేలీయుల్ని గెలిపించాడనమాట. గెలిపించిన తర్వాత 17వ అధ్యాయం మనం చూసినప్పుడు 17వ అధ్యాయంలో ఆయన తలను పట్టుకొని తిరిగి వస్తూ ఉంటాడు. తలను పట్టుకొని తిరిగి వస్తూ ఉంటే 55వ వచనం. సౌలు దావీదు ఫిలిస్తీనికి ఎదురుగా పోవుట చూచినప్పుడు తన సైన్యాధిపతి అయిన అబ్నేరుని పిలిచి, "అబ్నేరు, ఈ యవనుడు ఎవని కుమారుడు" అని అడగగా, అబ్నేరు, "రాజా, నీ ప్రాణం తోడు నాకు తెలియదు" అన్నాడు. "ఎవరి కుర్రోడయ్యా" అని చెప్పేసి అడిగాడు అబ్నేర్. అబ్నేర్ అంటే ఆయన సైన్యాధిపతి. "ఎవరి కుర్రోడు" అంటే, "అయ్యా రాజా, నీ జీవంతోడు నాకు తెలియదు" అని చెప్పేసి అన్నాడు. అందుకు రాజు, "ఈ పొడుచువాడు ఎవని కుమారుడో అడిగి తెలుసుకోమని ఆజ్ఞ ఇచ్చాను." దావీదు ఫిలిష్తీయుని చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతన్ని పిలుచుకొని పోయి ఫిలిష్తీయుల తల చేతనుండగా అతని సౌలు దగ్గరకు తోడుకొని వచ్చెను. తల పట్టుకొని రాగానే అబ్నేరు వెళ్ళాడు సైన్యాధిపతి. నేరుగా దావీదుని పిలుచుకొని వచ్చి రాజు ఎదురుగా నించోబెట్టాడు. నిజంగా ఒక్కసారి ఊహించుకోండి. 40 రోజుల నుంచి సైన్యం అంతా చేతిలో కత్తులు, ఈటెలు, వాళ్ళ దగ్గర గుర్రాలు, రథాలు ఉండి గడగడ వణికిపోతూ ఉంటే, ఒక చిన్న కుర్రోడొచ్చి చెప్పింది చెప్పినట్టుగానే ఎళ్ళిపోయి వాడిని కొట్టేసి, వాడి తల నరుక్కొని, వచ్చి చేతిలో పట్టుకొని ఒక చేతిలో తల పట్టుకొని పిల్లోడు ఎదురుగా నించుంటే ఎట్లా ఉంటుంది? సౌలు అడుగుతూ ఉన్నాడు. సౌలు అతని దగ్గరికి తోడుకొని వచ్చినప్పుడు సౌలు అతన్ని చూచి, "చిన్నవాడా, నీవెవని కుమారుడువు" అని అడగగా, "నువ్వెవరబ్బాయి అబ్బాయి" అని చెప్పేసి అడిగాడు. దావీదు, "నేను బెత్లెహేమీయుడైన యెష్షయి అను నీ దాసుని కుమారుడును" అని ప్రత్యుత్తరం ఇచ్చెను. "అయ్యా, నేను నీ దాసుడైనటువంటి యెష్షయి అని ఒకాయన ఉన్నాడయ్యా బెత్లెహేంలో, మా నాన్న ఆళ్ళకి పుట్టిన కొడుకునయ్యా" అని చెప్పేసి అన్నాడు. అయితే ఎప్పుడైతే చెప్పాడో ఇక మొట్టమొదటే సమూయేలు చెప్పాడు కదా! ఎవరు నచ్చితే వాళ్ళని నా దగ్గర ఉద్యోగానికి రా అంటాడు. రానంటానికి కుదరదు. ఇప్పుడు కూడా ఇక దావీదు పరిస్థితి ఏమైపోయిందంటే, వెంటనే ఇక సౌలు దగ్గర ఉద్యోగానికి పిలిచాడనమాట. 18వ అధ్యాయము మనం చూసినప్పుడు ఆయన అక్కడికి వచ్చినప్పుడు సౌలు కుమారుడైనటువంటి యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలవటము, వాళ్ళిద్దరూ కూడా స్నేహం చేయటము అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఇక అక్కడి నుంచి దావీదు సౌలు దగ్గరకు వచ్చి ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళటము, యుద్ధం చేయటము, గెలవటము దీన్ని మనం చూస్తూ ఉంటాం. పరిస్థితి ఎలాగైపోయిందంటే ఒక యుద్ధంలో స్త్రీలు గెలిచి సౌలుతో కూడా దావీదు సైన్యమంతా కూడా తిరిగి వస్తూ ఉంటే 18వ అధ్యాయం 7వ వచనం. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు వేల కొలది దావీదు 10,000 కొలది శత్రువులను హతం చేసిరి అని చెప్పేసి అన్నారు. అంటే ఇజ్రాయేలీల్లో రాజు కంటే కూడా ఎక్కువ కీర్తించబడేటువంటి స్థాయికి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికి 8వ అధ్యాయం 6వ వచనం దగ్గర నుంచి ఇక సౌలు దావీదు మీద అసూయ పడటాన్ని మనం చూస్తూ ఉంటాం. అసూయ పడటాన్ని చూసి ఏం చేస్తాడంటే, మన చేతులకి మట్టంటకుండా వీడిని తప్పించేద్దాము, లేకపోతే ఈ ఘనతంతా కూడా రాజ్యంలో వీడికి వెళ్ళేటట్లు ఉంది అని చెప్పేసి 18వ అధ్యాయము 17వ వచనం నుంచి ఆయన ఏం చేస్తాడంటే, ఎవరైతే ఫిలిస్తీయుల మీదకి వెళ్ళి 100 ముందోలు తీసుకొని వస్తారో 100 ముందోలు తీసుకొని వచ్చినటువంటి వాళ్ళని నేను నా అల్లుడుగా చేసుకుంటాను అన్నాడు. వాస్తవంగా ఎవరినైతే ఆయన ఈ గొల్యాతుని చంపాడు కదా! గొల్యాతుని చంపినప్పుడు దేవుడు ఏం బహుమానం ఇస్తాడు? ఏం బహుమానం ఇస్తాడు? అని చెప్పేసి అడిగినప్పుడు వాళ్ళు ముందే చెప్పారు. ఈ నింద గనక తొలగించినట్లయితే రాజు తన కుమార్తెనిస్తాడు అనేటువంటి విషయాన్ని చెప్పారు. కానీ ఇప్పుడు ఆయన కొత్తగా ఏం కండిషన్ పెట్టాడంటే ఫిలిస్తీన్ల 100 ముందోళ్ళు తీసుకొని రావాలి. ఫిలిస్తీన్ల 100 అంటే 100 ముందోళ్ళు తీసుకొని రావాలి. ఫిలిస్తీన్ల 100 ముందోళ్ళు. 100 ముందోళ్ళు తీసుకొని రావటం అంటే
ముందోళ్ళు అని చెప్పేసి అంటున్నాడు కదా, 100 ముందోళ్ళు తీసుకొని వచ్చినటువంటి వాళ్ళకు నేను ఇస్తాను అని చెప్పేసి. ముందోళ్ళు అంటే ముందోళ్ళు, ఫోర్ స్కిన్స్, అవి తీసుకొని రావాలి. మీకు అర్థమై ఉంటుంది. ఒక రకంగా ఏంటంటే 100 మందిని చంపాలి ఫిలిస్తీన్ని అని దాని అర్థం. ఫిలిస్తీన్లు అంటేనే చాలా బలవంతులు. అంటే ఇందులో సౌలు ప్లాన్ ఏంటంటే ఈ దావీదును తప్పించేద్దాం. ఎందుకంటే వాడి ఘనత అంతా వెళ్ళిపోతుంది. చివరికి ఇజ్రాయేలీలో నేను రాజుగా ఉంటాను కానీ నాకు ఘనత ఉండదు. వాడు మొత్తం కూడా రాజ్యమంతా వాడిని ఘనపరుస్తూ ఉంది. కాబట్టి తప్పించేద్దామని చెప్పేసి 100 ముందోళ్ళు గనక తీసుకొని వస్తే నేను నా కూతుర్ని ఇస్తాను అన్నాడు. కూతుర్ని ఇస్తాను అంటే 27వ వచనము, గడువు దాటక మునిపే లేచి తన వారితో పోయి ఫిలిస్తీన్లలో 200 మందిని హతము చేసి వారి ముందోలు తీసుకుని వచ్చి అల్లుడయ్యాడు. 100 తీసుకొని రా అంటే 200 మందిని నరికి 200 ముందోలు తీసుకుని వచ్చాడు. 200 మందిని నరికి 200 ముందోలు తీసుకుని వచ్చి అల్లుడు అవటానికి కావలసినటువంటి లెక్కను పూర్తి చేశాడు. పూర్తి చేసి అప్పగిస్తే ఇక సౌలు తప్పేదేమీ లేక తన కుమార్తె అయినటువంటి మీకాల్నిచ్చి పెళ్లి చేశాడు. దావీదు మీకాల్ వివాహం. రాజుకు అల్లుడయ్యాడు. ఇప్పుడు ఏంటి దావీదు యొక్క పొజిషన్ అంటే రాజుకు అల్లుడయ్యాడు కానీ చాలా అసూయపడుతూ ఉన్నాడు ఆయన. అసలు అల్లుడిని చేసుకుందామనే ఉద్దేశం కాదు, చంపటానికి ప్లాన్ చేశాడు. కానీ అదేమైందంటే చంపటానికి ప్లాన్ చేస్తే మళ్ళీ అది వికటించింది. మళ్ళీ అది వికటించి 100 మందిని చంపంటే 200 మంది చంపి తెచ్చాడు. ఇంకా వీరుడైపోయాడు జనాలందరి దృష్టిలో. ఏది అవ్వకూడదు అని చెప్పేసి అనుకుంటున్నాడో ఆయన ఇంకా 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 అదే అవుతూ ఉన్నాడు అనమాట. తర్వాత 19వ అధ్యాయం మనం చూసినప్పుడు ఇక సౌలు దావీదును చంపటానికి ప్రయత్నం చేసినటువంటి విషయాలంతా కూడా అక్కడ ఉంటాయి అన్నమాట. దావీదును చంపటానికి ప్రయత్నించటం. ఎందుకంటే ఒకవేళ వీడే గనక ఉంటే వీడు రాజైపోతాడు. రాజైపోతే నేను, నా తర్వాత నా కుమారుడు, నా కుమారుడు తర్వాత వాళ్ళ కుమారుడు, ఒక రకంగా నా వంశం అనేటువంటిది రాజరికంలో ఉండదు. కాబట్టి నా వంశం రాజరికంలో ఉండాలి అంటే వీడు ఉండకూడదు. వీడిని తప్పిస్తే గానీ నేను రాజు అవుతాను అని ఆయన చంపటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే 20వ అధ్యాయము యోనతాన్ ఏమో తప్పిస్తూ ఉన్నాడు. యోనతాన్ అంటే ఎవడు? సౌలు తర్వాత ఆయన కొడుకు యోనతాన్ కదా రాజు అవ్వాలి. కానీ యోనతాన్ చాలా యథార్థవంతుడు. ఆయనకు అర్థమైపోయింది దేవుడు దావీదును కోరుకున్నాడు, నేను కాదు ఈయనే రాజు అవ్వాలి అని. సౌలు యోనతాన్ని కూడా తిట్టినటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉంటాం. వాస్తవంగా కొన్ని వచనాలు గనక మనం చూసినట్లయితే ఒక రకంగా బూతు మాటలే తిడతాడు అనమాట కొడుకుని పట్టుకొని. నువ్వెందుకు ఆడికి సహాయం చేస్తున్నావు అని చెప్పేసి తిట్టినటువంటి తిట్లను మనం చూస్తూ ఉంటాం. ఇక 21వ అధ్యాయము మనం చూసినప్పుడు సౌలు దగ్గర నుంచి పారిపోయినటువంటి దావీదు ఆయన వెళ్ళి సముఖపు రొట్టెలు తిన్నటువంటి విషయాన్ని 21వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ఇక నేను ఈ దేశంలో ఎక్కడున్నా సరే ఎలాగైనా రాజు ఆయనే కాబట్టి నన్ను పట్టుకొని చంపేస్తాడు అని 21వ అధ్యాయము 10వ వచనంలో అక్కడి నుంచి పారిపోయి గాతుకి వెళ్ళిపోతాడు. గాతు అంటే గుర్తు తెచ్చుకోండి, ఫిలిస్తీన్ల 5 పట్టణాల్లో ఒక పట్టణం. ఎందుకు ఫిలిస్తీన్ల పట్టణానికి వెళ్ళాడు అంటే ఈ ఫిలిస్తీన్లు సౌలుకు శత్రువులు కాబట్టి సౌలు ఇక్కడికి రాలేడు. ఒకవేళ సౌలు వచ్చినా గానీ వీళ్ళు సహకరించరు, ఎందుకంటే వీళ్ళు సౌలు శత్రువులు. సౌలు శత్రువులు అంటే సౌలు కంటే అంతకంటే ఎక్కువ దావీదుకు కూడా శత్రువులుగా. వాళ్ళ వీరుడు గొలియాతుని చంపేశాడు. 100 మందిని చంపంటే 200 మందిని చంపాడు. మరి దావీదు కూడా శత్రువేగా. కానీ శత్రువే గాని ఇప్పుడు ప్రాణాలు దక్కించుకోవడానికి ఏం చేశాడంటే ఆయన గాతు పారిపోయినటువంటి దాన్ని మనం చూస్తూ ఉంటాం. 22వ వచనము మనం గమనించినప్పుడు 22వ అధ్యాయము 1-5 వచనాల్లో అదుల్లాము అనేటువంటి గుహల్లో ఉన్నటువంటి దావీదుని గురించి అక్కడ తెలియజేయబడింది. ఆ తర్వాత 6వ వచనం నుంచి మనం చూసినప్పుడు నోదు దేశంలో ఉన్నటువంటి యాజకులందరినీ కూడా సౌలు చంపివేయటాన్ని మనం చూస్తూ ఉంటాం. అక్కడికి వచ్చాడు దావీదు, కానీ ఆ సమాచారం నాకు తెలియజేయలేదని కోపం వచ్చి సౌలు ఏం చేస్తాడంటే యాజకులందరినీ కూడా చంపేస్తాడు. యాజకులందరినీ చంపేసినప్పుడు ఇక్కడ ఒక వచనం మనం గుర్తు చేసుకోవాలి. 22వ అధ్యాయం మనం చూసినప్పుడు 22వ అధ్యాయము 17వ వచనము, యెహోవా యాజకులకు వీరు దావీదుతో కలిసినందున అతడు పారిపోయిన సంగతి తెలిసి నాకు తెలియజేయకపోయినందున మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలిచి ఉన్న కావలి వారికి ఆజ్ఞ ఇచ్చెను. రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చేయనొలక ఉండగా, యాజకుల్ని చంపు అంటే ఏ సైనికుడు చంపుతాడు? దావీదు ఇక్కడికి వచ్చాడు, వీళ్ళు నాకు చెప్పలేదు, చెప్పకపోగా భోజనం పెట్టి పంపించారు సముఖపు రొట్టెలో, కాబట్టి చంపండి వీళ్ళని అని చెప్పేసి అన్నాడు. అంటే ఎవరూ చంపట్లేదు. చంపకపోయేసరికి రాజు దోయేగుతో నీవు ఈ యాజకుల మీద పడమని చెప్పగా అప్పుడు ఏదో మీడైన దోయేగు యాజకుల మీద పడి
ఏఫోదును ధరించుకున్న 85 మందిని ఆ దినమున హతం చేశాను. 85 మందిని హతం చేసినప్పుడు 19వ వచనం, మరియు అతడు యాజకుల పట్టణములైన నోబు కాపురస్తులను కత్తివాత హతము చేసెను. మగవారినేమి, ఆడవారినేమి, బాలురినేమి, పసిపిల్లలనేమి, ఎడ్లనేమి, గార్ధబులనేమి, గొర్రెలనేమి అన్నిటినీ కత్తివాత హతం చేశాను. అయితే అహీటూబు కుమారుడైన అహీమెలెకు కుమారులు అబ్యాతారు అని ఒకడు తప్పించుకొని పారిపోయాను. ఒక్క అబ్యాతారు తప్ప అందరూ కూడా పారిపోయారు. ఇక్కడ ఒక హోంవర్క్ ఉంది. ఇంతమంది యాజకులు చనిపోవటానికి కలిగినటువంటి కారణం ఏమిటి? యాజకుల మరణానికి కలిగినటువంటి కారణం ఏమిటి? తర్వాత 23వ అధ్యాయము మనం గమనించినప్పుడు 23వ అధ్యాయం 1వ వచనం నుంచి దావీదు 23వ అధ్యాయంలో కేయిలాకు రావటము, కేయిలా అనేటువంటి పట్టణాన్ని ఆయన కాపాడటాన్ని మనం చూస్తూ ఉంటాం. కేయిలా పట్టణాన్ని 23వ అధ్యాయం 15వ వచనం నుంచి ఇంకా సౌలు దావీదును వెంటాడినటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉంటాం. ఆయన వెంటబట్టం 24వ అధ్యాయం మనం చూసినప్పుడు వాస్తవంగా సౌలుకు దావీదు గనక దొరికితే సౌలు ఏమాత్రం ఆలోచన చేయకుండా దావీదును చంపేసేవాడు. కానీ దావీదుకు సౌలు దొరికాడు. సౌలు దొరికినా గాని ఆయన చంపలేదు. 24వ అధ్యాయంలో మనం దాన్ని చూస్తూ ఉంటాం. 3వ వచనము, మార్గమున ఉన్న గొర్రెల తోటలకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి ఉండెను. అందులో సౌలు శంఖా నివృత్తికి పోగా దావీదును చంపడానికి సౌలు రాజు ఆయన తన ప్యాలెస్ ను వదిలేసి దావీదు వెనకాల అడవుల్లో పడ్డాడు. అడవుల్లో పడి 3వ వచనంలో ఏం చెప్తూ ఉన్నాడంటే, ఆయన ఎన్గేది అరణ్యంలో ఉన్నాడని వర్తమానం వచ్చినప్పుడు ఎన్గేది అరణ్యానికి వచ్చాడు, వెనకపడుతూ ఉన్నాడు. అక్కడ ఒక గుహ దగ్గరకు వచ్చాడు. గుహ దగ్గరికి రాగానే సౌలుకి ఏమైందంటే రెండొచ్చినప్పుడు శంఖా నివృత్తి అని చెప్పేసి అంటాడు. శంఖా నివృత్తి అంటే 2, లఘు శంఖ అని చెప్పేసి అంటాడు. లఘు శంఖ అంటే 1, అంటే 2, 1 అంటే అవి అంకెలు అనుకోకండి. 2 అంటే ఇది బయటికి వెళ్ళటం అనమాట. 1 అంటేనేమో ఇక అది మీకు అర్థమై ఉంటుంది. అంతేగాని 2 వేసారంటే 2 అంకె, 1 వేస్తే ఇది 1 అంకె అనుకోకండి. అంటే ఎంత రాజైనా సరే ఇది వాళ్ళకు కూడా 1, 2 వస్తాయి కదా. కాబట్టి ప్యాలెస్ వదిలి బయటకు వచ్చాడు. బయటకు వచ్చేసి అడవిలో వెంటబడుతూ ఉన్నాడు. వెంటబడుతూ ఒక గుహ దగ్గరకు వచ్చాడు. గుహ దగ్గరకు వచ్చేసరికి సౌలు రాజుకి ఏమైందంటే 2 వచ్చింది. 2 వచ్చేసరికి ఆయన ఏం చేశాడంటే, మరి 2 వచ్చిన తర్వాత సిపాయిలు కొంచెం దూరంగా ఉండాల్సిందే కదా. ఎంత రాజు అయితే మాత్రం సెక్యూరిటీ వాళ్ళ దగ్గరకు రావడానికి లేదుగా. కాబట్టి వాళ్ళు కొంచెం దూరంగా ఉన్నారు. ఆయన శంఖా నివృత్తికి పోగా దావీదు అతని జనులు ఆ గుహ లోపల భాగంలో ఉన్నారు. ఆయన ఏం చేశాడంటే కొంచెం మరుగ్గా ఉండిద్ది అని చెప్పేసి గుహ లోపలికి వచ్చి రాజు కూర్చుంటున్నాడు. రాజు కూర్చుంటే ఆ గుహలోనే దావీదు ఆయన వాళ్ళు ఉన్నారు. అంటే గుహ లోపల అంటే చీకటిగా ఉంటుంది కదా. ఆయన 2 కూర్చుంటా ఉన్నాడు. ఆయన పనిలో ఆయన ఉన్నాడు సౌలు. కూర్చుంటే ఆ గుహ లోపల భాగంలో దావీదు ఏం చేశాడంటే, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది చేయి అని చెప్పేసి దావీదు పక్కన ఉన్నటువంటి జనాలు సౌలుని చూపించారు. చూడండి, మనము తెలుగులో చెప్తూ ఉంటాం, వెదకపోయినటువంటిది కాలికి దొరికినట్లు అని చెప్పేసి అంటూ ఉంటాం కదా. ఎవరి కోసం అయితే పరిగెడుతూ ఉన్నారో ఆ రాజు వచ్చి కరెక్ట్ గా వాళ్ళున్న గుహలోనే, అది కూడా ఒంటరిగా కూర్చొని దొరికితే నీ దృష్టికి ఏది మంచిదో అది చేయి, నీ శత్రువుని నీ దేవుడు నీ చేతికి అప్పగించాడు అని చెప్పేసి అంటే దావీదు లేచి వచ్చి సౌలుకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగు కోసెను. ఆయన పనిలో ఆయన ఉన్నాడు సౌలు. ఈయన వచ్చాడు, ఖచ్చితంగా వెనక నుంచే వచ్చి ఉంటాడు, ముందు నుంచి కాదు, వెనక నుంచి వచ్చాడు. వచ్చి ఆయన పై వస్త్రం ఉంటుంది కదా, ఆ చెంగును కోసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సౌలు పై వస్త్రము తాను కోసినని దావీదు మనస్సు నొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువుకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతన్ని నేను చంపను అని చెప్పేసి జనులతో చెప్పాడు. ఆ తర్వాత దావీదు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సౌలు కూడా 2 అయిపోయింది. ఆయన కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత 9వ వచనం మనం మీరు చూసినట్లయితే 8, 9, అప్పుడు దావీదు లేచి గుహలో నుంచి బయలు వెళ్ళి, నా ఏలినవాడా రాజా అని సౌలు వెనక నుంచి కేకవేయగా, ఆయన కూడా 2 పని అయిపోయింది, వెళ్ళిపోయాడు. గుహలో నుంచి బయటికి వెళ్ళగానే అప్పుడు దావీదు కేకేశాడు, నా ఏలినవాడు అయిన రాజా అని కేకేశాడు. కేకేస్తే సౌలు ఆ కేక విన్నాడు అనమాట. రాజా అని కేకవేయగానే సౌలు వెనక నుంచి కేకవేయగా సౌలు వెనక్కి చూచెను. దావీదు నేల సాష్టాంగపడి నమస్కారం చేశాను. సౌలు ఇట్లనెను, దావీదు నీకు కీడు చేయ ఉద్దేశించుచున్నాడని జనులు చెప్పిన మాటలు నువ్వెందుకు వింటున్నావు? రాజా, దావీదు నీకు కీడు చేస్తాడు అని వాడు వీడు చెప్తే నువ్వెందుకు నమ్ముతున్నావు? అసలు నమ్మొద్దు, ఎందుకంటే దావీదు నీకు కీడు చేసేవాడు కాదు.
దానికి రుజువు ఏంటంటే చెప్తూ ఉన్నాడు, ఆలోచించు, ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగూ గుహలో నా చేతికి అప్పగించినో అది నీ కండ్లారా చూచితివే. కొందరు నిన్ను చంపమని నాతో చెప్పినా నేను నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనుక నా ఏలినవాణ్ణి చంపనని చెప్పి తిని. కావాలంటే చూసుకో, నీ వస్త్రపు చెంగు ఎక్కడుందో చూసుకో, నీ వస్త్రపు చెంగు ఒకసారి చూసుకో, అక్కడ కొంచెం కత్తిరించుందా, ఇదిగో నా చేతిలో మొక్క ఉంది, ఇదిగో ఇదేనా మొక్క అంటే నేను నీ దగ్గర దాకా వచ్చానా, నీ దగ్గర దాకా వచ్చాను, నీ వస్త్రపు చెంగు కోసాను, కానీ నీకే హాని చేయలేదు నేను. అంటే నీ దగ్గరకు వచ్చి నీ వస్త్రపు చెంగు నేను కోసింది కూడా నీకు తెలియలేదు. అంత దగ్గరకు వచ్చి కూడా నేను నీకు ఏ హాని చేయలేదంటే నేను నీకు హాని చేసేవాడిని అని జనాలు చెప్తే నువ్వు ఎందుకు నమ్ముతున్నావు? దావీదు నీకు హాని చేసేవాడు కాదయ్యా అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. 11వ వచనము, నా తండ్రి చూడు, ఇదిగో చూడు, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసి తిని గనుక నా వల్ల నీకు కీడు ఎంత మాత్రము రాదని, నాలో తప్పిదము ఎంత మాత్రము లేదని నువ్వు తెలుసుకొనవచ్చు. ఈ విషయమే నేను ఏ పాపమును చేయని వాడినై ఉండగా నీవు నా ప్రాణం తీయాలని నన్ను తరుముచున్నావు. నీకు నాకు మధ్య యెహోవా న్యాయము తీర్చును, యెహోవా నా విషయమై పగ తీర్చును గాని నేను నిన్ను చంపను అని చెప్పేసి అన్నాడు. అని చెప్పినప్పుడు వెంటనే దావీదు రియలైజ్ అయ్యాడు. దావీదు రియలైజ్ అయ్యి చెప్తూ 16వ వచనం, దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా సౌలు, దావీదు నాయనా ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చాడు. వాస్తవంగా నువ్వు చంపాలనుకోవట్లేదు కానీ నేనేంటి నీకు ఇలాగా అంటే ఆయన సౌల్లో అప్పుడప్పుడు మంచితనం కనబడుతుంది, కానీ ఏంటంటే లోపల మనిషి బయటకు వస్తాడు అంటారు కదా, మళ్ళా అసూయ బయటకు వచ్చింది, మళ్ళా నా తర్వాత కుర్చీ వాడిదైపోయిద్దే అని మళ్ళీ చంపడానికి వెనకబడతాడు. కాబట్టి నువ్వు నాకంటే నీతిపరుడు అయ్యా, ఇక పదండి వెనక్కి వెళ్దామని దావీదును వదిలేసి వెళ్ళిపోయినటువంటి సంఘటన మనం చూస్తూ ఉంటాం. వెనక్కి వెళ్ళిపోయిన సంఘటన. తర్వాత 25వ అధ్యాయం మనం చూసినప్పుడు సమూయేలు యొక్క మరణాన్ని గురించి ఇక్కడ నమోదు చేయబడింది. సమూయేలు బాగా వృద్ధాప్యానికి వచ్చాడు. వృద్ధాప్యానికి వచ్చి ఆయన మరణించినటువంటి సంఘటన. ఆయనేమో మరణించాడు. సౌలుకి దావీదుకు మధ్యేమో చాలా విద్వేషం అనేటువంటిది వచ్చేసింది. అంటే అసూయ, ఆయన తెచ్చుకున్నటువంటి అసూయే తెచ్చుకొని ఆయనేమో దావీదును చంపుదామని వెంటబడుతూ ఉన్నాడు. 26వ అధ్యాయం మనం గమనించినప్పుడు మరలా రెండోసారి దావీదును చంపుదామని సౌలు రావటము, కానీ దావీదును చంపకపోగా సౌలే దావీదు చేతికి దొరికిపోవటము, దొరికిపోయినా సరే దావీదు ఏం చేయకుండా వదిలిపెట్టటము మరలా మనం చూస్తూ ఉంటాం. 26వ అధ్యాయం మనం గమనించినప్పుడు ఈసారి ఏమైందంటే 7వ వచనము, దావీదు అభిషేయును రాత్రి వేళ ఆ జనుల దగ్గరకు పోయి సౌలు దండు క్రొత్త దళములో పండుకొని నిద్రపోవచ్చుండెను, అతని ఈటే అతని తల దగ్గర నేలను నాటి ఉండెను. మరలా వెంటబడ్డాడు. రాత్రి అయితే ఎంత మనిషి అయినా పడుకోవాల్సిందే కదా. ప్యాలెస్ వదిలేసి వచ్చేసాడు రాజు. వదిలేసి వచ్చేసి రాజు పడుకున్నాడు. వాస్తవంగా రాజు పడుకున్నప్పుడు సైన్యం ఏం చేయాలంటే సైన్యము రాజును కాపాడుతూ ఉండాలి. అంటే కొంతమంది ఎప్పుడు కూడా మేలుకొనే ఉండాలి. రాజు సౌలు నిద్రించాడు. సౌలు నిద్రించినప్పుడు రాజుని కాపాడేటువంటి బాధ్యత ఎవరిది? కాపాడే బాధ్యత ఎవరిది అంటే సైన్యాధిపతిగా ఎవరున్నారు? సైన్యాధిపతిగా అబ్నేరు సైన్యాధిపతి. అంటే రాజు దగ్గర సెక్యూరిటీని పెట్టటము, రాత్రంతా వాళ్ళు రాజుని మేలుకొని ఉండి కాపాడటము, ఇదంతా కూడా అబ్నేరు చేయాలి. అయితే రాజు పడుకున్నాడు, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా పడుకున్నారు. అందరూ కూడా పడుకుంటే దావీదు దగ్గరకు వచ్చాడు. దావీదు దగ్గరకు వచ్చి సౌలు ఏం చేశాడంటే సౌలు ఈటే పక్కనే గుచ్చేసి ఆయన నిద్రపోతుంటే అప్పుడు అభిషేక్ దావీదుతో, దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకు అప్పగించాడు కాబట్టి నీ చిత్తం అయితే ఆ ఈటతో ఒక్క పోటు పొడిచి నేను అతన్ని భూమికి నాటి వేస్తాను అని చెప్పేసి అంటూ ఉన్నాడు అనమాట అభిషేక్. అంటే దావీదు పక్కన వాళ్ళు నేను చంపుతానంటే దావీదు అంటున్నాడు, లేదు మీరు ఆయన చంపకూడదు, యెహోవా చేత అభిషేకం పొందాడు అని చెప్పేసి మరలా ఆయన చంపలేదు. చంపకుండా 11వ వచనం చూసినట్లయితే దగ్గరకు వెళ్ళి, అయితే అతని తలగడ దగ్గర ఉన్నటువంటి ఈటే నీళ్ళబుడ్డి తీసుకొని మనం వెళ్ళిపోదాం రండి అని చెప్పేసి దగ్గరకు వెళ్ళి ఈటి తీసుకున్నాడు, నీళ్ళబుడ్డి తీసుకొని మరలా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ తర్వాత వాళ్ళు మేలుకున్నారనమాట. మేలుకున్న తర్వాత 14వ వచనము, జనులను నేరు కుమారుడైన అబ్నేరును వినున్నట్లు అబ్నేరు నీవు మాట్లాడవా అని కేక వేయగా అబ్నేరు కేకలు వేసి రాజు నిద్రలేపు నువ్వెవడవు అని అడిగాడు. అబ్నేరు నువ్వు మాట్లాడవా అని చెప్పేసి దూరంగా వెళ్ళిపోయి అప్పుడు దావీదు పిలిచాడు అనమాట, అబ్నేరు నువ్వు మాట్లాడవా అని. రాజు నిద్రపోతుంటే లేపుతున్నాడు, ఎవడు రాడు అని చెప్పేసి అబ్నేరు అన్నాడు. అబ్నేరు అంటే
15వ వచనం, అందుకు దావీదు, నీవు మగవాడివి కావా? ఇజ్రాయేలీల్లో నీ వంటి వాడెవడు? నీకు యజమానుడగు రాజును నువ్వెందుకు కాపు కాయకపోతివి? నువ్వు మగోడివి కాదా? ఇజ్రాయేల్లో నువ్వు చాలా గొప్పోడు అని చెప్పుకుంటావు కదా, మరి నీ రాజును నువ్వు కాపాడలేకపోయావేంటి అని చెప్పేసి అంటున్నాడు. కాపాడలేకపోయావేంటి అని చెప్పేసి అంటే అప్పుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. 16వ వచనము, నీ ప్రవర్తన అనుకూలం కాదు, నీవు శిక్షకు పాత్రుడు దావీదు అంటున్నాడు. ఎందుకంటే రాజు నిద్రపోతుంటే జాగ్రత్తగా నువ్వు డ్యూటీ చేయాలి, నువ్వు వదిలేసావు, నువ్వు శిక్షకు పాత్రుడు అబ్నేరు అని చెప్పేసి అంటున్నాడు. ఈ లోపు రాజుకు మెలకువ వచ్చింది. మెలకువ వచ్చి రాజు లేచాడు. రాజు లేచేసరికి ఈ లోపు దావీదు మాట్లాడుతున్నాడు, అబ్నేరు, నీ రాజు తలగడ దగ్గర ఉండాల్సినటువంటి ఈట ఎక్కడుందో ఒకసారి చూసుకో, ఆయన నీళ్లబుడ్డి ఎక్కడుందో చూసుకొని మాట్లాడని చెప్పేసి అన్నాడు. నీళ్లబుడ్డి ఎక్కడున్నదో చూడు అని పలికెను. 17వ వచనం, సౌలు దావీదు స్వరం ఎరిగి, దావీదు నాయనా, ఇది నీ స్వరమే కదా అని దావీదుతో అనెను. అబ్నేరు పోల్చుకోలేదు, కానీ సౌలు వెంటనే పోల్చేశాడు. దావీదు నాయనా, నువ్వే కదా, ఇది నీ స్వరమే కదా అన్నాడు. నీ స్వరమే కదా అని చెప్పేసి అంటే, నా ఏలినవాడు తన దాసుని ఇలాగూ ఎందుకు తరుముచున్నాడు? నేనేం చేశాను? నా వల్ల నీకు ఏ కీడు సంభవించదు అని చెప్పేసి అన్నాడు. ఇక కింది వచనాలు కనుక చూసినట్లయితే దావీదు చాలా బాధపడుతూ ఉంటాడు. నువ్వెందుకు నన్ను ఇట్లా తరుముతున్నావు? నేను దేవుని దేశంలో లేకుండా, ఇంట్లో లేకుండా ఇలాగ అడవులు బట్టి తిరిగేటట్లుగా నన్ను ఎందుకు తరుముతున్నావు? నువ్వు నీకు హాని చేసేవాడిని కాదు కదా అని చెప్పేసి అంటే మరలా సౌలు బాధపడి వెనక్కి తిరిగి వెళ్ళటాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇందులో 2 సందర్భాల్లో సౌలును చంపేటువంటి అవకాశం వచ్చినా గానీ, ఒకసారి వస్త్రపు చెంగు కోసి వెళ్ళిపోయాడు గానీ చంపలేదు. రెండోసారి నిద్రపోతుంటే దగ్గరకు వచ్చి ఆయన ఈటే నీళ్లబుడ్డి తీసుకుని వెళ్ళాడు గానీ ఆయన చంపలేదు. 28వ అధ్యాయం మనం గమనించినప్పుడు, 28వ అధ్యాయము మరలా ఫిలిస్తీన్లు ఆయన మీద దండెత్తి రావటము. మీరు చూడండి, సౌలు జీవిత కాలంలో ఫిలిస్తీన్లు వాళ్ళతోనే యుద్ధం అన్నమాట. ఎప్పుడు చూసినా గానీ మరలా ఫిలిస్తీన్లు దండెత్తి రావటము, దండెత్తి యుద్ధానికి రావటము. యుద్ధానికి వచ్చినటువంటి సందర్భంలో ఈసారి సమూయేలు కూడా లేడు. ఏం జరిగిద్దో చెప్పడానికి సమూయేలు లేనప్పుడు 3వ వచనము, సమూయేలు మృతి నొందగా ఇజ్రాయేలీలు అతని గురించి విలాపం చేసి రామాను అతని పట్టణంలో అతన్ని పాతిపెట్టారు. మరియు సౌలు కర్ణపిశాచి గల వారిని, చిల్లంగి వారిని దేశంలో నుంచి వెళ్ళగొట్టాడు. ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చి షున్నేములో దిగగా సౌలు ఇజ్రాయేలీలందరినీ సమకూర్చి వారు గిల్బోవలో దిగిరి. సౌలు ఫిలిస్తీన్ల దండును చూచి మనస్సునందు భయకంపము నుండి యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా స్వప్నం ద్వారా అయినా, ఊరీము ద్వారా అయినా, ప్రవక్తల ద్వారా అయినా ఏమి సెలవీయకుండాను. యుద్ధం ఏం జరుగుతుంది అనేటువంటిది సౌలు విచారించాడు, కానీ దేవుడు ఏమి సమాధానం చెప్పలేదు. వాస్తవంగా ఆయన స్వప్నాల ద్వారా, ఊరీము ద్వారా, ప్రవక్తల ద్వారా అన్ని ట్రై చేశాడు, కానీ అసలు దేవుడు మాట్లాడలేదు. చెప్పడానికి సమూయేలు కూడా లేడు, పాపం చచ్చిపోయాడు. ఇక ఇప్పుడు ఆయనకి ఏమీ తోచలేదు. ఊర్లో ఉన్నటువంటి కర్ణపిశాచులు, చిల్లంగితనము, సోది చెప్పుకునే వాళ్ళందరినీ కూడా సౌలు ప్రారంభంలో వెళ్ళగొట్టాడు. ఇక ఇప్పుడు ఏం జరిగిద్దో తెలియాలి అంటే ఎట్లా? సౌలు వెళ్ళి కర్ణపిశాచి గల వాళ్ళు ఎవరైనా ఉంటారేమో దేశంలో విచారించండి అని చెప్పేసి అన్నాడు. నిజంగా దేశంలో ఉన్న కర్ణపిశాచి గల వాళ్ళందరినీ ఈయన వెళ్ళగొట్టేశాడు. ఎవరైనా ఉంటే చంపేయటమే శిక్ష అనమాట. ఎవరన్నా ఉన్నారేమో వెళ్ళి వెతకండి అని చెప్పేసి అంటే వాళ్ళు వెళ్ళి వెతికి ఏందోరు అనేటువంటి ఒక ప్రాంతంలో, ఏందోరులో కర్ణపిశాచి కలిగినటువంటి ఒక స్త్రీ ఉంది అనే విషయాన్ని 7వ వచనంలో కనుగొని సౌలు దగ్గర తెస్తారు. తెస్తే మనం వెళ్దాం రండి, వెళ్ళి విచారిద్దాం. అయితే సౌలు మారువేషం వేసుకొని వెళ్తాడనమాట. ఎందుకంటే సౌలు రాజుగా గనక వెళ్తే వాళ్ళు అసలు కర్ణపిశాచి నాకు లేదయ్యా, అసలు కర్ణపిశాచి అంటే ఏంటని కూడా అడుగుతారు. కాబట్టి సౌలు మారువేషం వేసుకొని వెళ్ళాడు. వెళ్ళి కర్ణపిశాచి దగ్గర విచారించడానికి వెళ్ళినటువంటి సంఘటన మనం 28వ అధ్యాయంలో చూస్తాం. అయితే ఆ స్త్రీ కర్ణపిశాచిను ప్రాక్టీస్ చేసి ఆమె పిలిపించింది. ఎవరిని పిలిపించాలి నీ కోసం అంటే చెప్పాడు, సమూయేలుని పిలిపించమని. సమూయేలుని పిలిపించారు. సమూయేలుని పిలిపించినప్పుడు సమూయేలు వచ్చాడు. సమూయేలు వచ్చి 16వ వచనంలో చెప్తూ ఉంటాడు. 16వ వచనము, అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు గాగా నన్ను అడగటం వల్ల ప్రయోజనమేమి? యెహోవా తన మాట తన పక్షంగానే నెరవేర్చుచున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చినట్టుగా నీ చేతిలో నుంచి రాజ్యం తీసి నీ పొరుగువాడైన దావీదుకు దాన్ని ఇచ్చి ఉన్నాడు. 19వ వచనంలో చెప్తున్నాడు, యెహోవా నిన్నును ఇజ్రాయేలీలను ఫిలిస్తీన్ల చేతికి అప్పగించును. యెహోవా ఇజ్రాయేలీల దండును ఫిలిస్తీన్ల చేతికి అప్పగించును. రేపు నీవు నీ కుమారులు నాతో కూడా ఉందురు అని సౌలుతో చెప్పాడు. అంటే ఇదే నీకు లాస్ట్ రోజు భూమి మీద. రేపటికి నువ్వు నీ కొడుకులు యుద్ధంలో అందరూ ఓడిపోబోతున్నారు. ఓడిపోవటం అంటే ఓడిపోవటమే కాదు, నువ్వు నీ కొడుకులు తప్పించుకొని పారిపోయే అవకాశం కూడా లేదు. నాతో కూడా ఉంటారు. నాతో కూడా ఉంటారంటే
మీ ప్రాణం పోబోతుంది అనేటువంటి చెప్పాడు అనమాట. ఎప్పుడైతే చెప్పాడో ఇక ఆయన తినటం మానేశాడు. తినటం మానేసి బాధపడుతూ ఉన్నాడు. బాధపడుతూ ఉంటే 22వ వచనము, అప్పుడు నీ దాసినైన నేను చెప్పు మాట ఆలకించు. ఆ ఏందోరులో ఉన్నటువంటి కర్ణపిశాచి కలిగిన స్త్రీ వచ్చి, నేనింత ఆహారం వడ్డిస్తానయ్యా, నువ్వు భోజనం చేసి ప్రయాణమైపోవటానికి బలం తెచ్చుకో అంటే ఆయన వద్దే వద్దు భోజనం అన్నాడు. వద్దే వద్దు అన్నా గాని, అయితే అతని సేవకులు ఆ స్త్రీతో ఏకమై అతన్ని బలవంతం చేయగా అతడు చెప్పిన మాట ఆలకించి నేల నుంచి లేచి మంచం మీద కూర్చున్నాడు. కూర్చొని కొంచెం వండి పెడితే తిన్నాడు. తిని ఆ రాత్రి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇక అదే ఆయన చివరి లాస్ట్ మీల్ అన్నమాట. లాస్ట్ మీల్ మాత్రమే కాదు, అదే ఆయన చివరి రోజు కూడా. 28వ అధ్యాయము మనం చూసినప్పుడు, సౌలు కర్ణపిశాచి కలిగినటువంటి ఒక స్త్రీ దగ్గరకు వచ్చి ఆయన విచారణ చేసినప్పుడు సమూయేలు వచ్చి, దేవుడు నిన్ను ఎడబాసినప్పుడు, పగవాడైనప్పుడు నన్ను అడగటం వల్ల నీకు ప్రయోజనం ఏముంటుంది? కాబట్టి దేవుడు నిన్ను తోసివేసేసాడు, నీ చేతిలో నుంచి రాజ్యాన్ని తీసేసి నీ పొరుగువాడైనటువంటి దావీదుకి ఇచ్చేసాడు. రేపు నువ్వు నీ కుమారులు నాతో కూడా ఉంటారు అనేటువంటి ఆ మాట ఎప్పుడైతే చెప్పాడో దాన్ని విన్నటువంటి ఆయన చాలా కలవరపడ్డాడు. కలవరపడి భోజనం కూడా చేయకుండా కూర్చుంటే అక్కడ ఆ స్త్రీ వచ్చి బతిలాడింది, అయ్యా కొంచెం భోజనం చేయి, నీకు బలం వస్తుంది అని. ఆయనతో ఉన్నటువంటి ఆ సైనికులు కూడా వచ్చి ఆయన్ని బతిలాడినప్పుడు ఆయన లేచి భోజనం చేసి ఇక అక్కడి నుంచి రాత్రి వెళ్ళిపోవటము మనం చూస్తూ ఉంటాం. 29వ అధ్యాయము మనం గమనించినప్పుడు 29వ అధ్యాయం 1వ వచనం నుంచి, ఫిలిస్తీయులు యుద్ధానికి బయలుదేరినటువంటి సంఘటన. యుద్ధానికి బయలుదేరితే దావీదు ఫిలిస్తీ దగ్గరే ఉన్నాడు కదా, ఆ ఫిలిస్తీన్లతో పాటు దావీదు కూడా బయలుదేరి వస్తూ ఉన్నాడు. దావీదు కూడా బయలుదేరి వస్తూ ఉంటే ఫిలిస్తీయులు దావీదును నమ్మలేదు. దావీదును నమ్మకుండా ఈయన ఒకప్పుడు ఇజ్రాయేలీల్లో స్త్రీలు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది హతం చేశారని ఈయన గురించే కదా పాడింది. కాబట్టి ఈయన తీసుకొని వెళ్తే ఆ యుద్ధంలో ఆయన వాళ్ళ వైపుగా వెళ్ళిపోయి మనకు వ్యతిరేకంగా గనక యుద్ధం చేస్తే మనం నష్టపోతాం కదా, కాబట్టి ఈయన మనతో కూడా వద్దు అని చెప్పేసి అన్నారు సర్దారులందరూ కూడా వద్దు అని చెప్పేసి అన్నప్పుడు 4వ వచనం, అందుకు ఫిలిస్తీన్ల సర్దారులు అతని మీద కోపపడ్డారు. అంటే 5గురు ఫిలిస్తీన్ల సర్దారుల్లో కూడా ఒక సర్దారు ఉన్నాడు కదా, ఆ సర్దారు ఏం చేశాడంటే, అంటే దావీదు ఎవరి దగ్గరకైతే వెళ్ళాడో ఆ సర్దారు ఏం చేశాడంటే, వాస్తవంగా ఆయన దగ్గర దావీదు చాలా నమ్మకంగా ఉన్నాడు. నమ్మకంగా ఉంటే ఆయన యుద్ధానికి కూడా వెంట పెట్టుకొని వస్తూ ఉంటే నువ్వు ఈయన్ని ఎందుకు తెస్తున్నావు అంటే, ఈయనలో నాకు ఏ తప్పు కూడా కనబడలేదు కాబట్టి ఆయన నాతో కూడా తెస్తున్నానంటే కోప్పడి ఆయన తిప్పి పంపించేసేయి అని చెప్పేసి అన్నారు. తిప్పి పంపించేసేయి అంటే ఆ సర్దార్ వచ్చాడు. ఆ సర్దార్ వచ్చి దావీదుతో చెప్తూ ఉన్నాడు, దావీదుతో నాకైతే నీ మీద నమ్మకం ఉంది కానీ నాతో కూడా ఉన్నటువంటి వాళ్ళు దాన్ని అంగీకరించడం లేదు, కాబట్టి నువ్వు తిరిగి వెళ్ళిపో అని చెప్పేసి అన్నాడు. 6వ వచనం, కాబట్టి ఆకీషు దావీదును పిలిచి, యెహోవా జీవంతోడు నువ్వు నిజంగా యథార్థపరుడువై ఉన్నావు, దండులో నీవు నాతో కూడా సంచరించుట నా దృష్టికి అనుకూలమే. నువ్వు నా యొద్దకు వచ్చిన దినం నుంచి నేటి వరకు నీ యందు ఏ దోషం నాకు కనబడలేదు, కానీ సర్దారులు నీ యందు ఇష్టం లేకుండా ఉన్నారు, కాబట్టి నువ్వు తిరిగి వెళ్ళిపో అని చెప్పేసి అంటాడు. అన్నప్పుడు దావీదు ఆ యుద్ధంలో ఇక వాస్తవంగా ఫిలిస్తీన్ల తరపున యుద్ధం చేయడానికి బయలుదేరాడు అనమాట. కానీ ఆయన తిరిగి వచ్చేసి 30వ అధ్యాయం మనం గమనించినప్పుడు ఆయన తిరిగి వచ్చేసినటువంటి సందర్భంలో అమాలేకీలు వచ్చి వాళ్ళు ఏం చేశారంటే ఈ దావీదు దగ్గర ఉన్నటువంటి వాళ్ళను తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట. 30వ అధ్యాయం 1వ వచనం, దావీదు అతని జనులు 3వ దినం ముందు సిక్లక్కు వచ్చిరి, అంతలో అమాలేకీలు దండెత్తి దక్షిణ దేశం మీదకు వచ్చి సిక్లక్కు మీద పడి దాన్ని కొట్టి తగలబెట్టి గనులనేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడవారినందరినీ చెరబట్టి చంపక వారిని తీసుకొని పోయారు. వాస్తవంగా మీరు గమనించండి, ఇదంతా కూడా దేవుని ఆలోచనలో భాగమే. ఏమిటది అంటే, ఫిలిస్తీయులు ఇజ్రాయేలీలు వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరగాలి, ఇది దేవుని చిత్తం. ఈ జరిగేటువంటి యుద్ధంలో సౌలు ఆయన కుమారులు చనిపోవాలి, ఆల్రెడీ ముందే చెప్పేశాడు. ఇజ్రాయేలీలు ఓడాలి, చాలా మంది హతం అవ్వాలి, ఇది దేవుని చిత్తం. అందుకనే ఒకవేళ ఫిలిస్తీన్ల తరపున గనక దావీదు వస్తే, దావీదు ఒకవేళ రావటం ఫిలిస్తీన్ల తరపున వచ్చినా గాని యుద్ధం జరిగేటప్పుడు యెహోవా అభిషేకించిన వాడు అని కనీసం ఆయన పక్కనున్న వాళ్ళే ఆయన మీద చేయటానికి ఒప్పుకోలేదు. ఒకవేళ ఇజ్రాయేలీల రాజు సౌలు మీద గనక ఫిలిస్తీన్లు చేయేస్తే ఆయన ఒప్పుకుంటాడా? పక్కనుండి యుద్ధానికి గనక వచ్చినట్లయితే ఫిలిస్తీన్లు అనుమానించినంత పని జరిగేది. ఈయన మీద చెయ్యేసే పరిస్థితి గనక వచ్చినట్లయితే ముందు దావీదే వచ్చి ఈయనకు అడ్డంగా నిలబడేటువంటి వాడు.
కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఫిలిస్తీన్ల ద్వారా దావీదును పంపించేశాడు. దావీదు ఉంటే సౌలును చంపడం కుదరదు. ఎందుకు సౌలుని చంపడం కుదరదంటే యెహోవా అభిషేకించిన వాడు అని దావీదు పక్కన ఉన్నటువంటి వాళ్ళు చేయేస్తానంటేనే ఒప్పుకోలేదు. యెహోవా అభిషేకించాడు, మనం చేయకూడదని. అలాంటిది ఫిలిస్తీన్లు వచ్చి గనక సౌలుని చంపే పరిస్థితి వస్తే దావీదే అడ్డు నించునేవాడు. కాబట్టి దావీదు ఉండగా సౌలుని చంపడం అనేది కుదరదు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే దావీదును సైడ్ చేశాడు. ఈయన తీశాడు ఇక్కడి నుంచి, యుద్ధంలో నుంచి. సర్దార్లు వచ్చారు, ఈయన పంపించేశారు. ఈయన పంపించేసినా గానీ దావీదు ఆలోచన అంతా ఏంటి? యుద్ధం ఏం జరుగుతుందో, ఇజ్రాయేలీలకి ఏం జరుగుతుందో ఇదే ధ్యాస కదా. ఒకవేళ ఎవడైనా యుద్ధంలోంచి పారిపోయి వచ్చి అయ్యా సౌలు ఆయన కుమారులు హతమవుతున్నారు అంటే కనీసం సౌలు కోసం, యోనాతాను కోసమైనా మరలా వస్తాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే దావీదు దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా, అంటే దావీదుతో కూడా ఉన్నటువంటి పరివారం అంతా కూడా ఉన్నారు కదా, వీళ్ళ మీదకి, దావీదుతో కూడా ఉన్నటువంటి వాళ్ళ మీదకి అమాలేకీలు యుద్ధానికి వచ్చారు ఒకే టైంలో. ఈ అమాలేకీల యుద్ధంకి వచ్చి వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళలో ఉన్నటువంటి స్త్రీలందరినీ కూడా చెరపట్టుకొని వెళ్ళారు. ఇప్పుడు దావీదు ఏం చేశాడంటే దావీదుతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇటువైపు యుద్ధానికి వెళ్ళారనమాట. ఇక ఇటు ఏం జరుగుతుందంటే ఒక రకంగా దేవుడు దావీదుని సైడ్ చేశాడు ఈ యుద్ధంలో లేకుండా. దావీదు ఇక్కడికి రావటానికి లేదు. దావీదు ఇక్కడికి వస్తే సౌలు చావడు. దావీదు గనక వస్తే ముందు దావీదే సౌలు కాడ్డం నిలబడతాడు. కాబట్టి దావీదుని ఏం చేశాడంటే ఇటువైపుకు పంపించేశాడు. ఇటువైపుకు పంపించి 30వ అధ్యాయం మనం గమనించినప్పుడు సౌలు ఆయన యుద్ధము ఫిలిస్తీన్లతో జరుగుతూ ఉంది. అదే సందర్భంలో దావీదుకు అమాలేకీలతో యుద్ధం జరుగుతూ ఉంది. వాస్తవంగా ఈ అమాలేకీలను భూమి మీద తుడిచేయాలని దేవుడు ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. సౌలుకు చెప్పాడు కానీ చేయలేదు. ఇప్పుడు దావీదు ద్వారా ఇది చేస్తాడు. అంటే చూడండి దేవుని ఆలోచన ఎట్లుందో చూడండి. ఒకవైపు దావీదును పక్కన పెట్టేశాడు ఈ యుద్ధంలోకి రాకుండా, వీళ్ళందరూ కూడా చనిపోవాలి. రెండోది అమాలేకీలు భూమి మీద నుంచి వెళ్ళాలి. ఈ పని కూడా నెరవేరుస్తూ ఉన్నాడు. ఇక 31వ అధ్యాయం మనం గమనించినప్పుడు ఫిలిస్తీన్లకు ఇజ్రాయేలీలకు జరిగినటువంటి యుద్ధాన్ని గురించి మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఆ యుద్ధంలో ఫిలిస్తీన్ల ఎదుట ఇజ్రాయేలీలు నిలవలేకుండా పోవటం మాత్రమే కాదు, గిల్బోవా పర్వతం మీద యుద్ధం ప్రారంభమైంది. ఫిలిస్తీన్లు ఇజ్రాయేలీలను హతం చేయటం ప్రారంభించారు. 2వ వచనము, సౌలు అతని కుమారులను తరుముచు యోనాతాను, అబినాదాబు, మెల్కీషువాను సౌలు యొక్క కుమారులను హతం చేసిరే. యుద్ధంలో ఇజ్రాయేల్ ఓడిపోయారు. సౌలు కుమారుల్ని అంటే యోనాతాన్ని, అబినాదాబుని, మెల్కీషువాను ఆయన కొడుకులందరినీ కూడా చంపేస్తే సౌలు ఓడిపోవచ్చుండగా అతడు అంబులు వేయి వారి కంటికి కనబడి వారి చేత బహుగాయములు నొందెను. బాణాలు వేసే వాళ్ళు ఉంటారు యుద్ధంలో, అంటే ఆర్చర్స్ ఉంటారు కదా. మీరు ప్రాచీన కాలంలో గనక యుద్ధాలు చూసినప్పుడు ఆర్చర్స్ ఉంటారు. మీరు దాదాపుగా ఆహాబు రాజు చచ్చిపోయింది కూడా ఎవరి చేత అంటే ఆర్చర్స్ చేతే. అంతేకాదు తర్వాత యోషియా రాజు ఉంటాడు. చాలా మంది, ఎందుకంటే ఈ బాణాలు వేసేటువంటి వాళ్ళు బాణాల చేత ఎక్కువ మంది చనిపోతారు. ఎందుకంటే ఎటేటో నుంచి వచ్చి ఎటేటో పడుతూ ఉంటాయి. ఈ బాణాలు వేసే వాళ్ళ చేతిలో చిక్కాడు. బాణాల చేతిలో చిక్కినప్పుడు ఏం చేశారంటే వాళ్ళు బాణాలు వేశారు. బాణాలు వేస్తే సౌలు ప్రాణం అయితే పోలేదు కానీ బహుగాయములు నొందెను అని చెప్పేసి ఉంటుంది. సౌలుకు అంబులు తగిలినాయి. ఈ అంబుల వల్ల ఏమైందంటే బహుగాయాలు అయినాయి. వాస్తవంగా శరీరాల్లోకి బాణాలు గుచ్చుకొని వస్తే చాలా బాధగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎంత బాధగా ఉంది అంటే దాదాపుగా ఇక తగిలినటువంటి గాయాల చేత ప్రాణం అయితే పోలేదు కానీ ప్రస్తుతానికి ప్రాణం పోలేదు, కానీ ప్రాణం నిలవదు ఖచ్చితంగా. ఎందుకంటే తగిలినటువంటి గాయాలు గట్టి గాయాలు తగిలినాయి. సౌలుకు కూడా అది అర్థమైపోతూనే ఉంది, ఇంక నేను బ్రతికే పరిస్థితి లేదు అని. ఈ లోపు గనక ఫిలిస్తీన్లు వస్తే వాళ్ళు ఆయన్ని పట్టుకొని ఆయన ప్రాణం తీసేస్తారు. సౌలు ఉద్దేశం ఏమిటంటే ఆ ఫిలిస్తీన్ల చేతిలో ప్రాణం పోకూడదు. మనం అంటూ ఉంటాం కదా, ఇంత బతికి వాళ్ళ చేతిలో చావటం అని. వాళ్ళ చేతిలో ప్రాణం పోవటం అనేది ఇష్టం లేదు. అందుకనే సౌలు ఏం చేశాడంటే పక్కన తన ఆయుధాలు మోసేవాడు ఉంటాడు కదా, ఆ సున్నతి లేని ఫిలిస్తీన్ల చేతిలో పడి నేను చావకుండా ఎలాగూ నా ప్రాణం నిలిచేటట్లుగా లేదు, కాబట్టి నువ్వు నన్ను చంపు అని చెప్పేసి అన్నాడు. 4వ వచనం, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పడవమని తన ఆయుధములను మోయి వానితో చెప్పగా అతడు భయం చేత అలాగూ చేయనొల్లకుండెను. గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. పక్కన ఉన్నటువంటి ఆయన రాజును చంపటం అంటే మామూలు విషయం కాదు కదా. ఆయనే చెప్పాడు నన్ను చంపు, నేనే చెప్తున్నాను కదా నన్ను చంపు, నా ప్రాణం నిలవదంటే ఆయన అయినా సరే చంపలేదు. చంపకపోయేసరికి ఏమైందంటే సౌలు తన కత్తి పట్టుకొని తన కత్తి మీద పడ్డాడు. దీన్నే మనం ఏమంటామంటే ఆత్మహత్య, అంతే కదా, సూసైడ్ చేసుకున్నాడు అన్నమాట చివరికి.
అయితే ఆయన కర్మ ఏంటో గాని ఆయన కత్తి తీసుకొని ఆయన కత్తి మీద పడ్డా గాని ఇంకా ప్రాణం పోలేదు. ప్రాణం పోకపోగా ఆ నొప్పి బాధ ఉంటుంది కదా, ఇందాకడన్నా అంబులో గాయాలు, ఇప్పుడేమైంది దానికి తోడు కత్తి గాయము. ఈ నొప్పి బాధ ఇంకా అధికమైంది. ఇంకా చెప్పాలంటే మూలుగుతూ ఉన్నాడు అనమాట. అంటే మనం అంటాం కదా, ఇంకా ప్రాణం కొట్టుమిట్టాడుతుంది, కొన ప్రాణము అని చెప్పేసి అంటాం, కొన ఊపిరి. ఆ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతా ఉన్నాడు, మూలుగుతూ ఉన్నాడు. ప్రాణం అయితే పోలేదు. చెయ్యి తీసి కత్తి ఇంకో ఏటు తన మీద వేసుకోవటానికి చేతిలో ఓపిక కూడా లేదు. అలా పడి మూలుగుతూ ఉన్నాడు అనమాట. మూలుగుతూ ఉండేసరికి అటు నుంచి ఒకడు వచ్చాడు. అటు నుంచి ఒకడు వచ్చి, ఆ యుద్ధం జరిగింది, మొత్తం అందరిని నరికేశారు, యుద్ధం అంతా కూడా అయిపోయింది, యుద్ధం అంతా అయిపోయి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన పరిస్థితిలో అటు నుంచి ప్రయాణమై ఒకడు వస్తా ఉన్నాడు. ఒకడు వస్తా ఉంటే వాడు వచ్చి సౌలుని చూశాడు. ఈ సౌలు చూసి గుర్తుపట్టాడు. ఏంటి మూలుగులు వినబడుతున్నాయని వెళ్ళేసరికి సౌలు. ఆయన బతిమిలాడాడు, అయ్యా చాలా బాధగా ఉంది, నా ప్రాణం పోవటం లేదు, దయచేసి నన్ను చంపు అని బతిమిలాడాడు. దయచేసి నన్ను చంపు, దయచేసి చంపు అంటే ఆయన కూడా చూశాడు, ఇంత గాయాలైన తర్వాత ఇక బ్రతికే పరిస్థితి లేదు, చంపి పుణ్యం కట్టుకుందాం అని చెప్పేసి ఆయన చంపుతాడు అనమాట. చంపి ఈ వర్తమానము, సౌలు చచ్చిపోయాడు అంటే సౌలుకి శత్రువు ఎవరు? దావీదు సౌలుకి శత్రువు. కాబట్టి ఈ సౌలు యొక్క మరణ వార్త గనక తీసుకొని వస్తే నాకు మంచి బహుమానం ఇస్తాడు అని దావీదు దగ్గరికి బయలుదేరాడు. బయలుదేరి, అయ్యా సౌలు చచ్చిపోయాడు అన్నాడు. నీకెలా తెలుసు ఆయన చచ్చిపోయాడు అంటే, వాస్తవంగా తల పట్టుకొని వస్తే నమ్మేవాడు, తల నరికేసి, ఇదిగో అయ్యా సౌలు చచ్చిపోయాడని. నీకెలా తెలుసు చచ్చిపోయాడని అంటే, అయ్యా ఎవరో కాదు, నేనే ఆయన్ని పొడిసి వచ్చాను అని అన్నాడు. ఇక 2 సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం అన్నమాట ఆ విషయాలన్నీ కూడా. ఇక ఇక్కడ కనుక మనం చూసినట్లయితే సౌలు రాజు యొక్క ముగింపు ఏమిటి అంటే, దయచేసి నన్ను చంపు అని బతిమిలాడి చంపించుకున్నాడు తను. ఆయన చూడండి, అంబులు తగిలినాయి, ఆయన ప్రాణం పోలేదు. కత్తి తీసుకొని పక్కనోని చంపమంటే వాడు చంపలేదు. తన కత్తి తీసుకొని తానే పొడుచుకున్నాడు, అయినా సరే చావలేదు. చివరికి ఒకరిని బ్రతిమిలాడి చంపించుకున్నాడు, నన్ను చంపు అని. ఇది ఆయన ముగింపు. మంచి ముగింప, చెడ్డ ముగింప? దయచేసి నన్ను చంపు అని బతిమిలాడి ఆయన చంపించుకున్నాడు. ఆ తర్వాత మీరు గమనించినట్లయితే 8వ వచనం నుంచి కనుక చూసినట్లయితే ఫిలిస్తీన్లు ఉన్నారు. ఫిలిస్తీన్లు యుద్ధం అయిపోయిన తర్వాత వచ్చారు. యుద్ధం అయిపోయిన తర్వాత, యుద్ధం అయిపోయింది అంటే రాజు కనపడాలి, రాజు తల నరుక్కొని వెళ్తే యుద్ధం అయిపోయినట్టు, అంతే కదా. మొత్తం వచ్చి శవాలన్నీ ఎతికారు. శవాలన్నీ ఎతికి సౌలు శవం కనుక్కున్నారు. సౌలు శవము, ఆయన కుమారుల శవాలు కనుక్కున్నారు. కుమారుల శవాలు కనుక్కొని వాటిని ఏం చేశారంటే, ఈ శవాలన్నిటిని కూడా తీసుకొని తలలు నరికారు. తలలు నరికేమో ఈ తలల్ని ఊరేగింపుకు పట్టుకెళ్లారు. అంటే వాళ్ళ దేశంలోకి తీసుకొని వెళ్ళి, ఇదిగో ఇంతకాలము మనల్ని గడగడలాడించినటువంటి సౌలు, ఇంతకాలము మనల్ని గడగడలాడించిన వాడి కుమారులు ఇదిగో, వాళ్ళ తల్లి ఇవిగో అని ఊరేగింపుకు పట్టుకెళ్లారు. మరి మిగిలినటువంటి మొండెం ఏం చేశారు అంటే, మిగిలినటువంటి మొండెములు వాళ్ళ ఊరు గోడకు తగిలించారు. మనం అంటాం కదా దిష్టి బొమ్మల్లాగా, అంటే అవమానించటం అన్నమాట. గోడలకు తగిలించారు, తీసుకొని వెళ్ళిపోయి. 1 సమూయేలు గ్రంథము చివరి అధ్యాయంలో మనం చూసినప్పుడు 8వ వచనం నుంచి, మరునాడు ఫిలిస్తీన్లు హతమైన వారిని దేచుకొని వచ్చి గిల్బోవా పర్వతం మీద పడిన సౌలును అతని 3 కుమారులను కనుగొని అతని తల ఛేదించి అతని ఆయుధములు తీసి తమ బొమ్మల గుళ్ళలోను జనుల్లోను జయవర్తమానము తెలియజేయుటకై ఫిలిస్తీన్ల దేశంలో నలుదిశలా వాటిని పంపిరి. మరియు వారు అతని ఆయుధాలను అష్టారోతు దేవి గుడిలో ఉంచి అతని మొండాన్ని బెత్షాను పట్టణపు గోడకు తగిలించింది. 11వ వచనం, అయితే ఫిలిస్తీన్లు సౌలుకు చేసిన దాని గురించి వార్త యాబేష్ గిలాదు వారు విని, యాబేష్ గిలాదు అనేటువంటి పట్టణస్థులు అనమాట, అయ్యా ఆ మొండాలన్నీ కూడా తీసుకొని వెళ్ళి అక్కడ తగిలించారు అనేటువంటిది యాబేష్ గిలాదు వారు విన్నారు. యాబేష్ గిలాదు వారు విని రాత్రంతా కూడా నడిచి వెళ్ళారు. రాత్రంతా కూడా నడిచి వెళ్ళి వాళ్ళు బలశాలు లేచి రాత్రంతా నడిచి సౌలు మొండాన్ని అతని కుమారుల కలేబారములు బెత్షాను పట్టణపు గోడ మీద నుంచి దించి యాబేషునకు తిరిగి వచ్చి వాటిని దహనం చేశారు. కొందరు అడుగుతారు, ఏమండి దహనం చేయకూడదు కదా, మరి ఇజ్రాయేలీలు దేవుని వాక్య ప్రకారం ఎందుకు మరి కాల్చి చంపారు, ఇది దేవుడు చెప్పింది కాదు కదా అంటారు. అసలు ఎందుకు కాల్చాల్సి వచ్చిందంటే, ఉదాహరణకి యాబేష్ గిలాదు వారు ఈ శవాలు మొండాలు తిరిగి తీసుకొని వచ్చి యాబేష్ గిలాదులో పూడ్చిపెట్టారనుకోండి. పూడ్చిపెడితే తెల్లారి వచ్చి వాళ్ళు ఏమైనా మొండాలంటే మళ్ళా తీసుకొని వెళ్ళారు తెలిసిపోతుంది. ఫిలిస్తీన్లు వచ్చి మరలా యాబేష్ గిలాదు మీద పడతారు యుద్ధానికి, మరలా భూమిలో పూడ్చిపెట్టింది కూడా తీస్తారు. అది ఇంకా అవమానం.
ఈ అవమానం జరగకుండా ఉండాలి అంటే దీనికి ముగింపేంటి? అసలు తీసుకొని వచ్చి తగలబెట్టేస్తే ఇక ఈ అవమానం ఉండదు. అందుకనే చివరికి ఈయన శవాలు మాత్రమే, ఇజ్రాయేలీలు మనం బైబిల్‌లో చదివేటప్పుడు ఇవి మాత్రమే దహనానికి చేరతాయి. సౌలు ముగింపు చాలా చెడ్డగా ఉంటుంది. ఆయన కుమారుల ముగింపు. దీంతో మనకి మొదటి సమూయేలు గ్రంథం ముగిసిపోతుంది. మొదటి సమూయేలు గ్రంథం మనం చూసినప్పుడు చిట్ట చివరి న్యాయాధిపతి అయినటువంటి సమూయేలు యొక్క జననంతో ప్రారంభమయ్యి మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు యొక్క మరణంతో ఈ పుస్తకం అనేటువంటిది ముగించబడుతుంది. ఇందులో దాదాపుగా మనం చూసినప్పుడు సమూయేలు అనేటువంటి ఒక వ్యక్తి, ఒక సగటు కుటుంబంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి ఎలాగ ఇజ్రాయేలీల్లో ఒక గొప్ప న్యాయాధిపతిగా స్థిరపరచబడ్డాడు. అయితే ప్రధాన యాజకుని కుమారులైనటువంటి ఏలీ కుమారులు ఎలాగ తృణీకరించబడి ఒకే రోజు చనిపోయి అసలు ఆ కుటుంబం కూడా దేవుని దగ్గర నుంచి, దేవుని పని నుంచి వెళ్ళిపోయింది అనేటువంటి కార్యాలన్నింటినీ కూడా ప్రారంభంలో చూస్తాం. ఇక తర్వాత ఇజ్రాయేలీలు సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు కావాలి అన్నప్పుడు చాలా బాధపడిన పరిస్థితి. గాని దేవుడు సరే వాళ్ళు అడిగినట్లు రాజు ఇచ్చేయి అని సమూయేలు చేత మొట్టమొదటి రాజు సౌలుని ఏర్పాటు చేయటము, తరువాత ఆయన ప్రారంభంలోనే దేవుని చిత్తం నుంచి తొలగిపోవటము, అహంకారం గర్వంతో నడుచుకోవటము, దేవుడు ఆయన్ని త్రోసివేసి దావీదును రాజుగా పెట్టుకోవటము, దావీదు రాజైన సంగతి దేవుడు పెట్టుకున్న సంగతి ఎరిగి దావీదు మీద సౌలు అసూయను పెంచుకొని ఆయన్ని చంపడానికి తరమటము, చివరికి ఆయనే చనిపోవటము, ఇదంతా కూడా మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం.